సెకండ్ సెమిస్టర్ ఫిజికల్ సైన్స్ భౌతిక రసాయన శాస్త్రం సెకండ్ సెమిస్టర్ 7వ అధ్యాయం కాంతి లెసన్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు చూద్దాం. ఏదైనా ఒక ఉపరితలాన్ని తాకే కాంతి కిరణాన్ని పతన కిరణం అంటారు. ఇది ఒక ఉపరితలం ఉందనుకోండి, దాన్ని తాకే కిరణం ఏంటి? పతన కిరణము అంటారు. పరావర్తనం చెందిన తరువాత ఉపరితలం నుండి వెనుకకు వచ్చే కాంతి కిరణాన్ని పరావర్తన కిరణం అంటారు. ఇలా పడిన ఈ కాంతి అనేది తిరిగి మళ్ళీ వెళ్తుంది కదా వెనుకకు, దీన్ని పరావర్తనం అంటారు. సో ఈ విధంగా వెళ్ళే ఈ కిరణాన్ని పరావర్తన కిరణం అంటారు. పతనము అంటే ఇలా పడుతుంది కదా సోర్స్ నుండి, అక్కడి నుండి వచ్చిన ఈ కాంతినేమో పతన కిరణం అంటారు. దీన్నేమో పరావర్తన కిరణం అంటారు. ఇటు పడితే దీన్నేమో పతన కిరణము, ఈ విధంగా ఇదేమో పతన కిరణము, ఇదేమో పరావర్తన కిరణము, ఈ విధంగా ఉంటుంది. పతన కోణం ఎల్లప్పుడూ పరావర్తన కోణానికి సమానంగా ఉంటుంది. ఇది మొదటి పరావర్తన నియమము. పరావర్తన నియమాల్లో మొదటిది ఏంటిది? పతన కోణం ఎల్లప్పుడూ పరావర్తన కోణానికి సమానంగా ఉంటుంది. ఇది మొదటి పరావర్తన నియమం. ఈ ఇమేజ్లో మనం గమనించినట్లయితే ఈ విధంగా పతన కిరణం వస్తే ఈ విధంగా వెనుకకు పరావర్తన కిరణం వస్తుంది. ఈ మధ్యలో దాన్ని లంబం అంటారు. పతన కోణము మరియు పరావర్తన కోణం రెండు సమానంగా ఉంటాయి. అదే మొదటి నియమం. కాంతి కిరణాల పరికరం అనేది ఎన్సీఈఆర్టీ తయారు చేసిన కిట్లో అందుబాటులో ఉంటుంది. క్రింది వానిలో ఎన్సీఈఆర్టీ తయారు చేసిన కిట్లో అందుబాటులో ఉన్నది ఏది? కాంతి కిరణాల పరికరం. దీన్ని మనకి మెథడ్స్లో కూడా అడిగే అవకాశం ఉంటుంది. పతన కిరణము, పరావర్తన కిరణము మరియు పతన బిందువు వద్ద గీసిన లంబము ఒకే తలంపై ఉండడాన్ని మనం ఇందాక చూసిన చిత్రంలో గమనించవచ్చు. సమతల దర్పణంలో ఏర్పడే ప్రతిబింబంలో వస్తువు యొక్క ఎడమవైపు కుడివైపునకు మరియు వస్తువు కుడివైపు ఎడమవైపునకు కనిపిస్తాయని గుర్తుకు తెచ్చుకుంటే దీన్నేమంటారంటే పార్శ్వ విలోమం అంటారు. ఎడమ కుడిగాను కుడి ఎడమగాను కనిపించడాన్ని పార్శ్వ విలోమం అంటారు. నునిపైన ఉపరితలాలపై కాంతి పరావర్తనాన్ని క్రమపరావర్తనం అంటారు. నునుపైన ఉపరితలాలపై జరిపే కాంతి పరావర్తనాన్ని క్రమపరావర్తనం అంటారు. క్రమపరావర్తనం వల్ల ప్రతిబింబాలు ఏర్పడతాయి. సమాంతర కాంతి కిరణాలు గరుకు లేదా క్రమరహిత తలాలపై నుండి పరావర్తనం చెందినప్పుడు ఆ పరావర్తన కిరణాలు సమాంతరంగా ఉండవు. ఇటువంటి పరావర్తనాన్ని క్రమరహిత పరావర్తనం అంటారు. ఇలా జరగడానికి కారణం పరావర్తన సూత్రాలు విఫలం కావడం కాదు, కానీ ఇక్కడ గరుకు లేదా క్రమరహిత తలాలపై పరావర్తన చెందడం, అంతేకాని పరావర్తన సూత్రాలు విఫలం అవ్వడం సరైన రీజన్ కాదనమాట. ఇది స్టేట్మెంట్ అండ్ రీజన్గా ఇచ్చి ఎసర్షన్ రీజన్గా కానీ ఈ విధంగా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈజీగానే గుర్తుంటుంది, కానీ ఎగ్జామ్లో మాత్రం కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి. పరావర్తన కాంతి వల్లనే మనం అన్ని వస్తువులను చూడగలుగుతున్నామా? దాదాపు మీ చుట్టూ ఉన్న వస్తువుల కాంతి పరావర్తనం వల్లనే మీరు చూడగలుగుతున్నారు. ఉదాహరణకు సూర్యుని నుండి వచ్చే కాంతి చంద్రుడు గ్రహించి పరావర్తనం చెందిస్తాడు. కాబట్టి మనం చంద్రుణ్ణి చూడగలుగుతున్నాం. ఏంటంట? సూర్యుని నుండి వచ్చే కాంతి చంద్రుడు గ్రహించి పరావర్తనం చెందిస్తున్నాడు. అందువలనే మనకు చంద్రుడు కనబడుతున్నాడు అనమాట. ఇతర వస్తువుల కాంతిలో ప్రకాశించే వాటిని ప్రకాశించే వస్తువులు అంటారు. ఇలాంటి మరికొన్ని వస్తువులు మీరు చెప్పగలరా? సూర్యుడు, అగ్గి, కొవ్వొత్తి యొక్క జ్వాల మరియు విద్యుత్ దీపం వంటి స్వయంగా కాంతిని ఇచ్చే మరికొన్ని వస్తువులు. వాటి కాంతి మన కంటిలో పడుతుంది, అందువలనే మనం వాటిని చూడగలుగుతున్నాం. స్వయంగా కాంతిని ఉద్గారించే వస్తువులను స్వయం ప్రకాశకాలు అని అంటారు. కన్ను దాదాపుగా గోళాకారంలో ఉంటుంది. కన్ను బాహ్య పొర తెల్లగా ఉంటుంది. ఇది దృఢంగా ఉండి లోపల ఉన్న భాగాలను ప్రమాదాల నుండి రక్షిస్తుంది. బాహ్యంగా ఉన్న పారదర్శకపు భాగాన్ని కార్నియా అంటారు. కార్నియా వెనుక నల్లగుడ్డు, ఐరిస్ అంటారు. దీన్నే నల్లగుడ్డు అనబడే నల్లటి కండర నిర్మాణాన్ని మనం చూడవచ్చు. కార్నియా వెనుక ఉండే భాగం ఏంటి? ఐరిస్. మనం దీన్ని గమనిస్తే నల్లగుడ్డులో చిన్న ద్వారాన్ని ప్యూపిల్, కనుపాప అంటారు. కనుపాప పరిమాణాన్ని నల్లగుడ్డు నియంత్రిస్తుంది. ఈ ఇంగ్లీష్ పదాలని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. లేదు అంటే మీకు ప్యూపిల్ అనే ఆప్షన్స్లో ఇచ్చారంటే కనుపాప మీకు మాత్రమే తెలిసి ప్యూపిల్ తెలియకపోతే మాత్రం మీరు ఆన్సర్ తెలిసినా కూడా సరైన ఆన్సర్ సరైన సమాధానం ఎంచుకోలేకపోవచ్చు. కన్నుకు ప్రత్యేకమైన రంగుని ఇచ్చే భాగమే కనుపాప. కంటికి ప్రత్యేకమైన రంగుని ఇచ్చేది ఏంటి? కనుపాప. అంటే ప్యూపిల్ వలన కన్ను ఏ కలర్లో ఉంది, బ్లాక్ ఐసు లేకపోతే బ్లూ కలర్లో ఐసు, ఇవి చూస్తూ ఉంటాం కదా, గోల్డెన్ కలర్లో, పిల్లి కళ్ళు అలా అంటాం కదా. ఈ రంగులన్నీ ఈ ప్యూపిల్ వల్ల వస్తాయి. ఆకుపచ్చ కళ్ళు కూడా ఉంటాయని మనం చెప్పినప్పుడు వాస్తవానికి ఆ రంగును ఐరిస్కు ఆపాదిస్తాము. కంటిలోకి ప్రవేశించే కాంతి మొత్తాన్ని ఎవరు నియంత్రిస్తారు? కనుపాప నియంత్రిస్తుంది. ఇక్కడ కంటి బొమ్మ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతాన్ని దృక్నాడి అని, ఇదేమో రెటీనా, కంటి కటకం, ఇదేమో ఐరిస్,
ఇదేమో ఐరిస్, తర్వాత ఇదొక కండరము, కార్నియా ఇక్కడ ఉంటుంది. సో ఇవన్నీ కంటి యొక్క భాగాలు. కంటిలో ఉండే కటకము కాంతిని కన్ను వెనుక భాగాన ఉన్న రెటీనా అనబడే పొరపై కేంద్రీకరింపజేస్తుంది. రెటీనా అనేక కండరాలను కలిగి ఉంటుంది. నాడీ కండరాలు పొందే అనుభూతులు దృక్నాడుల ద్వారా మెదడుకు ప్రసారం చేయబడతాయి. ఈ కణాలు 2 రకాలు, శంకువులు మరియు దండాలు. శంకువులు రంగును గుర్తిస్తాయి. దృక్నాడి మరియు రెటీనా కలిసే చోట ఇంద్రియ కణాలు ఉండవు కాబట్టి ఆ ప్రదేశంలో దృష్టి సాధ్యం కాదు. దీనిని అంధ బిందువు అంటారు. సాధారణంగా సెకనుకు 24 చిత్రాలు అంటే సెకనుకు 16 కంటే ఎక్కువ వేగంతో సెకనుకు 24 చిత్రాల చొప్పున కంటిని దాటేలాగా కదుపుతారు. అందువలనే కదిలే చిత్రాన్ని మనం చూస్తాము. సినిమాల్లో వాస్తవానికి 24 ఫ్రేమ్స్ అంటారు కదా, అంటే 24 చిత్రాలు. మన కంటికి 16 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే సెకనుకు అది మూమెంట్ ఉన్నట్టు, చలనం ఉన్నట్టు కనిపిస్తుంది. మన సినిమాల్లో 24 ఫ్రేమ్స్ ఉంటాయన్నమాట. మీకు తెలుసా, జంతువులకు వివిధ ఆకృతులలో కళ్ళు ఉంటాయి. పీత కళ్ళు చాలా చిన్నవిగా ఉంటాయి, కానీ వీటితో పీత తన చుట్టూ చూడగలదు. కాబట్టి శత్రువు వెనుక నుండి వచ్చిన పీత పసిగట్టగలదు. క్రింది వానిలో ఏ జీవి శత్రువు వెనుక నుండి వస్తే కూడా పసిగట్టగలదు? పీత. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు తెలుసాలో ఉంది, అసలు ఏ ఒక్కటి విడిచిపెట్టద్దు. మోస్ట్ ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. సీతాకోక చిలుకకు వేలాది చిన్న కళ్ళతో రూపుదిద్దుకున్నట్లు కనిపించే పెద్ద కళ్ళు ఉంటాయి. అవి ముందుకు మాత్రమే కాకుండా ప్రక్కకు మరియు వెనుకకు చూడగలవు. నిశాచరి అయినటువంటి గుడ్లగూబ రాత్రులందు బాగా చూడగలదు, కానీ పగలు సరిగ్గా చూడలేదు. పగటి పక్షులు గ్రద్ద, డేగ పగటిపూట బాగా చూడగలవు, కానీ రాత్రిళ్ళు చూడలేవు. గుడ్లగూబకు పెద్ద కార్నియా మరియు పెద్ద కంటిపాప ఉండి ఎక్కువ మొత్తంలో కాంతి ప్రవేశించేలాగా ఉంటుంది. క్రింది వానిలో దేనికి పెద్ద కార్నియా ఉంటుంది? గుడ్లగూబ. అలాగే దాని రెటీనాపై ఎక్కువ సంఖ్యలో దండాలు ఉండి అన్ని తక్కువ సంఖ్యలో శంకువులు ఉంటాయి. గుడ్లగూబకు సంబంధించి క్రింది వాక్యాల్లో సరైనదేది, సరికానిదేది అని అడుగుతారు. గుడ్లగూబ పెద్ద కార్నియాను కలిగి ఉంటుంది, పెద్ద కంటిపాపను కలిగి ఉంటుంది, ఎక్కువ మొత్తంలో కాంతి ప్రవేశించేలాగా ఇది ఉపయోగపడుతుంది. ఇది రీజన్గా చెప్పవచ్చు. అది స్టేట్మెంట్గా ఇస్తే ఏది? పెద్ద కంటిపాప, పెద్ద కార్నియా అనేది స్టేట్మెంట్గా ఇస్తే ఎక్కువ మొత్తంలో కాంతి ప్రవేశించేలాగా పెద్ద కంటిపాప ఉంటుంది, పెద్ద కార్నియా ఉంటుంది. అలాగే దాని రెటీనాపై ఎక్కువ సంఖ్యలో దండాలు ఉండి తక్కువ సంఖ్యలో శంకువులు ఉంటాయి. గుడ్లగూబలో దండాలు ఎక్కువగా ఉంటాయి, శంకువులు తక్కువగా ఉంటాయి. ఇది రివర్స్లో కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎగ్జామ్లో ఇక్కడ 4 పాయింట్లు ఉన్నాయి గుడ్లగూబకు సంబంధించి. క్రింది వానిలో గుడ్లగూబకు సంబంధించింది ఏది, సంబంధించనిది ఏది అని అడుగుతారు. సో ఇక్కడ ఈ పాయింట్ మీద క్వశ్చన్ పడే అవకాశం ఉంటుంది. పగటిపూట తిరిగే పక్షులకు ఎక్కువ శంకువులు, తక్కువ దండాలు ఉంటాయి. పగటిపూట తిరిగే పక్షులకు శంకువులు ఎక్కువగా ఉంటాయి, దండాలు తక్కువగా ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది కూడా. దృష్టిలోపం ఉన్న వారికి దృక్సహిత ఉపకరణాలు, దృక్రహిత ఉపకరణాలు. కటకరహిత ఉపకరణాలలో దృశ్యోపకరణాలు, స్పర్శోపకరణాలు అంటే స్పర్శను ఉపయోగించడం, శ్రవణోపకరణాలు అంటే వినికిడి భావాన్ని ఉపయోగించడం, మరియు ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఉంటాయి. దృశ్యోపకరణాలు పదాలను ఆవర్ధనం చేసి తగిన కాంతి తీవ్రతతో సరైన దూరంలో ఉండేలాగా చేస్తాయి. స్పర్శోపకరణాలలో ఉండే బ్రెయిలీ పలక, పాలీ అంటే స్టైలస్ అంటారు కదా, ఇవి దృష్టిలోపం ఉన్న వ్యక్తులకు నోట్స్ రాసుకోవడానికి, చదువుకోవడానికి ఉపయోగపడతాయి. శ్రవణ ఉపకరణాలలో క్యాసెట్లు, టేప్ రికార్డర్లు, మాట్లాడే పుస్తకాలు వంటి పరికరాలు ఉంటాయి. ఎలక్ట్రానిక్ ఉపకరణాలలో గణన ప్రక్రియలు చేయడానికి మాట్లాడే క్యాలిక్యులేటర్లు మరియు కంప్యూటర్లు ఉంటాయి. అలాగే సీసీటీవీ కూడా ఒక ఎలక్ట్రానిక్ పరికరం. ఇది ముద్రింపబడిన వాటిని తగినంత వెలుతురు మరియు ప్రకాశవంతంగా పెద్దవిగా చేస్తాయి. మనకు కావలసిన వాచకాన్ని వినడానికి, రాసుకోవడానికి ఈ రోజుల్లో ఆడియో సీడీలు మరియు వాయిస్ బాక్సులతో కూడిన కంప్యూటర్లు చాలా బాగా సహాయపడుతున్నాయి. దృక్సహిత ఉపకరణాలలో ద్వినాభ్యాంతర కటకాలు. దృక్సహిత ఉపకరణాలలో ఏంటి? ద్వినాభ్యాంతర కటకాలు, స్పర్శ కటకాలు అంటే కాంటాక్ట్ లెన్స్లు, రంగు కటకాలు, వృద్ధీకరణలు మరియు టెలిస్కోపులు ఉంటాయి. కటకాలను ఒకదానితో ఒకటి కలిపి దృశ్య పరిమితులను సరిచేయడానికి ఉపయోగిస్తారు. చాక్ బోర్డును మరియు తరగతి గదిలో ప్రదర్శనలను చూడడానికి దూరం నుండి చూడగలిగే టెలిస్కోప్ ఉపకరణాలు సహాయపడతాయి. చాక్ బోర్డును మరియు తరగతి గదిలో ప్రదర్శనలు చూడడానికి దూరం నుండి చూడగలిగే క్రింది ఏ ఉపకరణం ఉపయోగపడుతుంది? టెలిస్కోప్ ఉపయోగపడుతుంది. దృక్సహిత ఉపకరణాలు
స్పర్శ కటకాలు, ద్వినాభ్యంతర కటకాలు, రంగు కటకాలు, వృద్ధీకరణలు మరియు టెలిస్కోపులు ఇవన్నీ దానికి ఎగ్జాంపుల్స్. క్యాలిక్యులేటర్లు మరియు కంప్యూటర్లు గణన ప్రక్రియలు చేయడానికి. మాట్లాడే పుస్తకాలు మరియు టేప్ రికార్డర్లు, ఇవి క్యాసెట్లు, ఇవన్నీ ఏంటి? శ్రవణ ఉపకరణాలు. చదువుకోవడానికి, నోట్స్ రాసుకోవడానికి బ్రెయిలీ పలక మరియు పాలి అంటే స్టైలస్, ఇవి ఉపయోగపడతాయి. ఇది చాలా ఇంపార్టెంట్. బ్రెయిలీ వ్యవస్థ అంటే ఏమిటి? దృష్టిలోపం ఉన్నవారు ఉపయోగించుకునే వనరులలో అత్యంత ప్రజాదరణ పొందిన వనరు బ్రెయిలీ. స్వయంగా దృష్టిలోపం ఉన్న వ్యక్తి అయినటువంటి లూయిస్ బ్రెయిలీ దృష్టిలోపం ఉన్న వ్యక్తుల కోసం ఒక వ్యవస్థను అభివృద్ధి చేసి 1821లో ప్రచురించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న పద్ధతిని 1932లో ఆమోదించారు. ప్రస్తుతం ఉన్న పద్ధతి ఏ సంవత్సరం అంటే 1932లో. లూయిస్ బ్రెయిలీ అయితే 1821లోనే దీన్ని అభివృద్ధి చేసి ప్రచురించడం జరిగింది. సాధారణ భాషలు, గణితం మరియు శాస్త్రీయ సంజ్ఞల కోసం కూడా బ్రెయిలీ కోడ్ అందుబాటులో ఉంది. అనేక భారతీయ భాషలను బ్రెయిలీ వ్యవస్థని ఉపయోగించి మనం చదవవచ్చు. బ్రెయిలీ పద్ధతిలో 63 చుక్కల నమూనాలు లేదా గుర్తులు ఉంటాయి. ప్రతి గుర్తు ఒక అక్షరాన్ని కానీ, అక్షరాల కలయికను కానీ, సాధారణ పదం లేదా వ్యాకరణ గుర్తులను కానీ 3 చుక్కలు, 2 అడ్డు వరుసలలో 2 చుక్కలన్నీ అమర్చి ఉంటాయి. కొన్ని ఆంగ్ల అక్షరాలు మరియు కొన్ని సాధారణ పదాలను సూచించే చుక్కల నమూనాలను ఈ క్రింది విధంగా మనం చూడవచ్చు. సి అంటే 2 డాట్స్, ఈ విధంగా CAT క్యాట్ ఈ విధంగా ఉంటుంది. అండేమో ఈ విధంగా చూపిస్తారు, కామాని ఈ విధంగా చూపించడం జరుగుతుంది. బ్రెయిలీ పద్ధతిలో ఉపయోగించే బిందు గుర్తుల నమూనా ఇవి ఒక ఉదాహరణ. బ్రెయిలీ షీట్లపై ఉబ్బెత్తుగా చిత్రీకరించబడిన ఈ నమూనాలు దృష్టిలోపం ఉన్న వ్యక్తులు తాకడం ద్వారా పదాలను గుర్తించడంలో సహాయపడతాయి. సులభంగా తాకడానికి వీలుగా చుక్కలు, గీతలు పైకి ఉబ్బెత్తుగా ఉండేటట్లు చేస్తారు. దృష్టిలోపం ఉన్నప్పటికీ కొంతమంది భారతీయులు గొప్ప విజయాలు సాధించారు. దివాకర్ అనే బాల మేధావి గాయకుడిగా అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. దివాకర్ ఒక దృష్టిలోపం కలిగిన బాల మేధావి. ఈయన గాయకుడిగా అద్భుతమైన ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. పుట్టుకతో పూర్తి అంధుడైన రవీంద్ర జైన్ సంగీత ప్రభాకర్ డిగ్రీని అలహాబాద్ నుండి పొందడం జరిగింది. అతను పాటల రచయితగా, గాయకుడిగా మరియు సంగీత స్వరకర్తగా తన ప్రతిభను ప్రదర్శించారు. లాల్ అద్వానీ ఇతను స్వయంగా దృష్టిలోపం ఉన్న వ్యక్తి. ఈయన భారతదేశంలోని వికలాంగుల ప్రత్యేక విద్య మరియు పునరావాసం కోసం ఒక సంఘాన్ని స్థాపించారు. అంతేకాకుండా అతను యునెస్కోలో బ్రెయిలీ సమస్యలపై భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించారు. హెలెన్ కిల్లర్ ఒక అమెరికా రచయిత్రి మరియు ఉపన్యాసకురాలు. ఈమె దృష్టి సమస్య ఉండి కూడా అత్యంత ప్రసిద్ధి చెందిన మరియు స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. ఆమె కేవలం 18 నెలల వయసులోనే చూపును కోల్పోయారు. కానీ ఆమె సంకల్పం మరియు ధైర్యం కారణంగా విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగలిగారు. ఆమె ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ 1903తో సహా అనేక పుస్తకాలను రాయడం జరిగింది. ది స్టోరీ ఆఫ్ లైఫ్ అనే గ్రంథ రచయిత ఎవరు అంటే హెలెన్ కిల్లర్. లాల్ అద్వానీ ఏంటి అంటే భారతదేశంలో వికలాంగుల ప్రత్యేక విద్య మరియు పునరావాసం కోసం సంఘాన్ని స్థాపించారు. యునెస్కోలో బ్రెయిలీ సమస్యల తరపున ఎవరు ప్రాతినిధ్యం వహించారు? లాల్ అద్వానీ. అమెరికాకు చెందినటువంటి వారు ఎవరు? హెలెన్ కిల్లర్. బాల మేధావి గాయకుడుగా ఎవరు ప్రసిద్ధి చెందారు? దివాకర్. రవీంద్ర జైన్ అంధుడైన సంగీత ప్రభాకర్ డిగ్రీని అలహాబాద్ నుండి పొందారు. మీరు ఏమి నేర్చుకున్నారు ఈ లెసన్లో అంటే కాంతి అన్ని ఉపరితలాల నుండి పరావర్తనం చెందుతుంది. కాంతి మృదువైన, నునుపైన మరియు క్రమాకార ఉపరితలాలపై పతనం అయినప్పుడు క్రమ పరావర్తనం చెందుతుంది. కాంతి గరుకుతలంపైన క్రమరహిత పరావర్తనం చెందుతుంది. పరావర్తన సూత్రాలు 2 ఉన్నాయి. పతన కిరణం పరావర్తన కోణానికి సమానము. పతన కిరణం పరావర్తన కిరణం మరియు పతన తలానికి పతన బిందువు గీచిన లబ్ధం ఒకే తలంలో ఉంటాయి. ఇవి 2 పరావర్తన సూత్రాలు. సమతల దర్పణంలో ఏర్పడే ప్రతిబింబాలు కుడి ఎడములుగా తారుమారై పార్శ్వ విలోమానికి లోనవుతాయి. కొంత కోణం చేస్తున్న 2 దర్పణాలు బహుళ ప్రతిబింబాలు ఏర్పరుస్తాయి. బహుళ పరావర్తనం వల్ల కెలిడియోస్కోప్ అందమైన నమూనాలు ఏర్పడతాయి. కెలిడియోస్కోప్లో అందమైన నమూనాలు ఎందుకు ఏర్పడుతున్నాయి? బహుళ పరావర్తనం వలన. సూర్యకాంతిని తెల్లని కాంతి అంటారు. ఇది 7 రంగుల మిశ్రమం. కాంతి రంగులుగా విడిపోవడాన్ని ఏమంటారు? విక్షేపణం అంటారు. కార్నియా, నల్లగుడ్డు, కనుపాప, కటకం, రెటీనా మరియు దృశ్యనాడ్లు కంటిలోని ముఖ్య భాగాలు.
ఇక్కడ ఇమేజ్ కూడా చూపించి వివరించాను. సాధారణమైన కన్ను సమీపంలో ఉన్న మరియు సుదూరంలో ఉన్న వస్తువులను స్పష్టంగా చూడగలదు. దృష్టిలోపం ఉన్నవారు బ్రెయిలీ పద్ధతిని ఉపయోగించి చదవగలరు మరియు వ్రాయగలరు. దృష్టిలోపం ఉన్న వ్యక్తులు వారి చుట్టూ ఉన్న పరిసరాలతో పరస్పర చర్యలకు తమ మిగిలిన జ్ఞానేంద్రియాలను చురుకుగా పనిచేసేటట్లు చూసుకుంటారు. మీకు తెలుసా, కార్నియల్ అంధత్వంతో బాధపడుతున్న వ్యక్తులకు అమూల్యమైన బహుమతిగా ఎవరైనా నేత్రదానం చేయవచ్చు. ఆ వ్యక్తి ఆడా లేదా మగ, ఏ వయస్సు వారైనా, ఏ సామాజిక హోదా వారైనా, కళ్లద్దాలను ఉపయోగించువారైనా, సాధారణ వ్యాధులతో బాధపడుతున్న వారైనా అయి ఉండవచ్చు. కానీ ఎయిడ్స్, హెపటైటిస్ బి లేదా సి, ర్యాబీస్, లుకేమియా, లింఫోమా, ధనుర్వాతం, కలరా, ఎన్సెఫలైటిస్ వంటి వ్యాధులతో బాధపడని వారై ఉండాలి. ఈ ఒక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎవరు నేత్రదానం చేయకూడదు. దీన్ని నేను చక్కగా కోడ్తో వెరీ ఈజీగా 1 మినిట్లో షార్ట్లో చెప్పడం జరిగింది. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని చూడండి, నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఇస్తాను. ఎవరైనా వ్యక్తి ఏదైనా ప్రదేశంలోనైనా, ఇంటిలోనైనా లేదా ఆసుపత్రిలోనైనా మరణిస్తే మరణించిన 4-6 గంటల్లోపు కళ్ళు దానం చేయాలి. మరణించిన తర్వాత ఎంతలోపు అంటే 4 నుండి 6 గంటల్లోపు కంటి దానం చేయాలి. నేత్రదానం చేయాలనుకున్న వ్యక్తి ఆమె లేదా అతడు తన జీవితకాలంలో ఎప్పుడైనా గుర్తింపు ఉన్న ఐ బ్యాంక్లో ప్రమాణాన్ని చేయాలి. ప్రమాణం గురించి ఆమె లేదా అతడు వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు తెలియజేయాలి. ఆమె లేదా అతడు చనిపోయిన తరువాత వారు తగిన చర్యలు తీసుకుంటారు. వీరు బ్రెయిలీ కిట్ను కూడా దానం చేయవచ్చు. నెక్స్ట్ చాప్టర్ అధ్యాయం 8 విద్యుత్ ప్రవాహము, రసాయన ఫలితాలు. ఏ పదార్థాలైతే తమ గుండా విద్యుత్ను ప్రసరింపజేస్తాయో వాటిని ఉత్తమ విద్యుత్ వాహకాలు అంటారు. తమ గుండా విద్యుత్ను ప్రసరింపచేయలేవో వాటిని అధమ విద్యుత్ వాహకాలు అంటారు. విద్యుత్ని ప్రసరింపచేయగలిగితే ఉత్తమ విద్యుత్ వాహకాలు, చేయలేకపోతే అధమ విద్యుత్ వాహకాలు. టెస్టర్లోని బల్బు స్థానంలో ఎల్ఈడీని కూడా ఉపయోగించవచ్చు. ఎల్ఈడీ గుండా బలహీన విద్యుత్ ప్రవాహం ప్రసరించినప్పటికీ అది వెలుగుతుంది. ఎల్ఈడీకి 2 తీగలు లీడ్స్ ఉంటాయి. ఒకటి మరొక దానికంటే పొడవుగా ఉంటుంది. ఎల్ఈడీని వలయంలో కలిపేటప్పుడు పొడవాటి తీగను బ్యాటరీ ధనధ్రువానికి, పొట్టి తీగను బ్యాటరీ రుణ ధ్రువానికి కలపాలి. ఇది బాక్స్లో సపరేట్గా ఇచ్చారు, గుర్తుంచుకోండి. టెస్టర్ యొక్క ఖాళీ చివరలు ఒకదానికి ఒకటి తాకకుండా ఉంటే వాటి మధ్య గాలి ఉంటుంది. గాలి అధమ విద్యుత్ వాహకము. కానీ మెరుపు సంభవించినప్పుడు విద్యుత్తు గాలి ద్వారా ప్రసరిస్తుంది. వాస్తవానికి గాలి అన్ని సందర్భాల్లో అధమ విద్యుత్ వాహకమా అంటే కాదు. అధమ విద్యుత్ వాహకాలుగా వర్గీకరించిన పదార్థాలు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తమ ద్వారా విద్యుత్ను ప్రవహింపచేస్తాయి. 1800 సంవత్సరంలో బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త ఎవరు? విలియం నికల్సన్. ఈ విలియం నికల్సన్ ఎలక్ట్రోడ్లను నీటిలో ఉంచి విద్యుత్ను పంపించినప్పుడు ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ ఉత్పత్తి అవుతాయని నిరూపించాడు. బ్యాటరీ యొక్క ధనధ్రువానికి కలుపబడిన ఎలక్ట్రోడ్ వద్ద ఆక్సిజన్ బుడగలు, మరొక ధ్రువం వద్ద హైడ్రోజన్ బుడగలు ఏర్పడతాయి. విలియం నికల్సన్ ఏ దేశం? బ్రిటిష్ శాస్త్రవేత్త. ఎప్పుడు? 1800 సంవత్సరంలో. ఈ విలియం నికల్సన్ ఏం కనిపెట్టారంట? ఎలక్ట్రోడ్లను నీటిలో ఉంచి విద్యుత్ను పంపించినప్పుడు ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ ఉత్పత్తి అవుతాయి. బ్యాటరీ యొక్క ధనధ్రువానికి కలపబడిన ఎలక్ట్రోడ్ వద్దేమో ఆక్సిజన్, రుణధ్రువానికి కలిపిన దగ్గరేమో అంటే మరొక ధ్రువం వద్దేమో హైడ్రోజన్ బుడగలు ఏర్పడతాయి. ఎవరు కనిపెట్టారు? విలియం నికల్సన్, బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త. ఎలక్ట్రోప్లేటింగ్ పరిశ్రమలలో వదిలివేయబడిన వాహక ద్రావణం ఒక ప్రధాన సమస్య. అది ఒక పర్యావరణ వ్యర్థము. పైగా పర్యావరణ రక్షణ కోసం కొన్ని ప్రత్యేక నిబంధనలు కూడా ఉంటాయి. ఎలక్ట్రోప్లేటింగ్ పరిశ్రమల్లో వదిలివేయబడిన వాహక ద్రావణం ఒక ప్రధాన సమస్యగా ఉంటుంది. అది పర్యావరణ వ్యర్థము. పైగా పర్యావరణ రక్షణ కోసం కొన్ని ప్రత్యేక నిబంధనలు కూడా ఉంటాయి. కొన్ని ద్రవాలు ఉత్తమ విద్యుత్ వాహకాలు, మరికొన్ని అధమ వాహకాలు. ద్రవ విద్యుత్ వాహకాలుగా ఎక్కువగా ఆమ్ల, క్షార, లవణ ద్రావణాలు ఉంటాయి. ఒక వాహక ద్రవం గుండా ప్రయాణించే విద్యుత్తు రసాయన చర్యలకు కారణం అవుతుంది. విద్యుత్ను ఉపయోగించి ఒక లోహంపై ఏదైనా కోరుకున్న లోహాన్ని పూతవేసే పద్ధతిని ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు. ఈ ఎలక్ట్రోప్లేటింగ్ అంటే ఏంటి? విద్యుత్ను ఉపయోగించి ఒక లోహంపై ఏదైనా మనం కోరుకున్న లోహాన్ని పూతవేసే పద్ధతిని ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు. మీకు తెలుసా ఎల్ఈడి అంటే ఏంటి? ఎల్ఈడి అంటే ఏంటి? లైట్ ఎమిటింగ్ డయోడ్. ఎరుపు, ఆకుపచ్చ, నీలము, తెలుపు రంగుల్లో లభిస్తాయి. ఎల్ఈడి లైట్లు ఏ రంగుల్లో లభిస్తాయి అంటే రెడ్ కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్ అండ్ వైట్ కలర్. ప్రాథమిక రంగులతో పాటు వైట్ కలర్లో లభిస్తాయి ఎల్ఈడీలు. వీటి వాడకం ఎక్కువగా ఉంటుంది ఈ రోజుల్లో. ఉదాహరణకు ట్రాఫిక్ సిగ్నల్స్లో ఎల్ఈడీలు ఎక్కువగా ప్రకాశవంతమైన కాంతిని
కాంతి కొరకు ఉపయోగిస్తారు. తెలుపు ఎల్ఈడీల సమూహం గుంపు ఒక ఎల్ఈడీ కాంతి జనకాన్ని తయారు చేస్తుంది. సాధారణ బల్బులు ఫ్లోరోసెంట్ బల్బుల కంటే ఎల్ఈడీలు తక్కువ విద్యుత్ను గ్రహిస్తాయి. తక్కువ విద్యుత్ను గ్రహించేవి ఏంటి? ఎల్ఈడీలు. వేటికంటే? సాధారణ బల్బులు మరియు ఫ్లోరోసెంట్ బల్బుల కంటే కూడా. వీటి జీవితకాలం ఎక్కువ కాబట్టి క్రమంగా ఇవి ముఖ్యమైన కాంతి జనకాలుగా అవుతున్నాయి. కొన్ని సహజ దృగ్విషయాలు. ఈ లెసన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది చాలా జనరల్గా ఉంటుంది. లేదు మనం చదవకపోతే మాత్రం క్వశ్చన్ అసలు ఆన్సర్ చేయలేము కూడా. మోస్ట్ ఇంపార్టెంట్. స్టార్స్ పెట్టుకోండి. ఈ లెసన్ మాత్రం ఖచ్చితంగా అడగదగిన లెసన్ అనమాట. ఈ లెసన్లో టెట్లో వరుసగా 2-3 రోజులు క్వశ్చన్స్ వచ్చాయి. రీసెంట్గా జరిగిన అక్టోబర్లో జరిగిన టెట్లో కూడా. గ్రీకులకు తెలిసిన నిప్పురవ్వలు. అంబర్ లేదా గుగ్గిలాన్ని. అంబర్ ఒక రకమైన రెసిన్. ఉన్నితో రుద్దినప్పుడు అది జుట్టు వంటి తేలికపాటి వస్తువులను ఆకర్షించడం పురాతన గ్రీకులకు క్రీస్తుపూర్వం 600 నాటికి తెలుసు. 1752లో బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే అమెరికన్ శాస్త్రవేత్త మెరుపులు మరియు మీ దుస్తుల నుండి ఏర్పడిన మిణుకులు రెండూ ఒకే దృగ్విషయమని తెలియచేశాడు. మిణుకులు మరియు మెరుపులు ఇవి రెండూ ఒకే దృగ్విషయమని 1752లో అమెరికాకు చెందినటువంటి బెంజమిన్ ఫ్రాంక్లిన్ నిరూపించడం జరిగింది. ఇది నిరూపించబడేందుకు 2000 సంవత్సరాలు పట్టింది. ఒక గాజు కడ్డీని పట్టు వస్త్రంతో రుద్దినప్పుడు గాజు కడ్డీ పొందిన ఆవేశాన్ని ధనావేశంగా పిలవడం ఒక సాంప్రదాయం. అంటే ఏదో ఒకటి ధనావేశం ఒకటి రుణావేశం అని తీసుకోవాలి కదా. ఒక గాజు కడ్డీని పట్టు వస్త్రంతో రుద్దినప్పుడు గాజు కడ్డీ పొందేదేమో ధనావేశంగా ఎప్పటి నుండో సాంప్రదాయంగా ఉపయోగిస్తున్నారు. ఆవేశపూరిత వస్తువు నుండి ఆవేశాన్ని భూమికి బదిలీ చేసే ప్రక్రియను ఎర్తింగ్ అంటారు. ఆవేశపూరిత వస్తువు నుండి ఆవేశాన్ని భూమికి బదిలీ చేసే ప్రక్రియ ఎర్తింగ్. విద్యుత్ ప్రవాహ లీకేజీల వల్ల విద్యుత్ షాకుల నుండి మనల్ని సంరక్షించడం కొరకు భవనాల్లో ఎర్తింగ్ చేయబడుతుంది. ఎర్తింగ్ అంటే ఏంటి? ఆవేశపూరిత వస్తువు నుండి ఆవేశాన్ని భూమిలోనికి పంపిస్తామన్నమాట. విద్యుత్ ప్రవాహ లీకేజ్ వల్ల విద్యుత్ షాకుల వల్ల మనల్ని మనం రక్షించుకోవడం కొరకు చేసేదేంటి? ఎర్తింగ్ అన్నమాట. ఎర్తింగ్ని స్టేట్మెంట్లో ఇస్తారు. ఎర్తింగ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ పాయింట్ ఇస్తారు. స్టేట్మెంటు రీజను సరైనది, స్టేట్మెంట్కి రీజన్ సరైన వివరణ అవునా కాదా ఈ విధంగా ఇస్తారు. లేదంటే పాయింట్ని మార్చి ఇవ్వడం జరుగుతుంది. సో జాగ్రత్తగా చదువుకోండి. ఇక్కడ స్టేట్మెంట్ రీజన్ బేస్డ్గా క్వశ్చన్ పడే ఛాన్స్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ నుండి ఇక్కడ ఇంటి లోపల ఇంటి బయట ఉన్నప్పుడు ఏం చేయాలి ఈ క్వశ్చన్స్ ఈ పాయింట్స్ నుండి రావడం జరిగింది మొన్న జరిగిన టెట్లో. ఈ భూకంపాలు అనే కాన్సెప్ట్ నుండి కూడా క్వశ్చన్ వచ్చింది. 26 డిసెంబర్ 2004లో హిందూ మహాసముద్రంలో భారీ సునామీ సంభవించింది. హిందూ మహాసముద్రంలో భారీ సునామీ ఎప్పుడొచ్చింది అంటే 26 డిసెంబర్ 26, 2004. క్రిస్మస్ డిసెంబర్ 25 కదా. క్రిస్మస్ అయినా నెక్స్ట్ డే అని గుర్తుంచుకోండి. ఈజీగా గుర్తుంటుంది. డేట్స్ కన్నా కూడా మనకు తెలిసిన ఏదైనా ఒక డేట్తో అసోసియేట్ చేసుకుంటే మనకి ఇంకా ఈజీగా గుర్తుంటుంది అన్నమాట. భూకంపాలు అనేవి వరదలు, కొండ చర్యలు విరిగిపడము మరియు సునామీలకు కారణం అవుతాయి. భూకంపాల వలన వరదలు, కొండ చర్యలు విరిగిపడము, సునామీలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రాచీన కాలంలో ప్రజలకు భూకంపాల గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి చిన్న చిన్న కథలు చెప్పుకునేవారు. భూమి ఎద్దు కొమ్ముపై సమతుల్యంగా ఉందని ఎద్దు దానిని మరో కొమ్ముకు మార్చినప్పుడు భూకంపం వస్తుంది అని వాళ్ళ అమ్మమ్మ చెప్పింది అని ఈ విధంగా చెప్పారు. అంటే ప్రాచీన కాలంలో భారతదేశంలో ఈ నమ్మకం అనేది దేన్ని తెలియజేస్తుంది, మార్చుతుంది అని చెప్పారు. ఈ నమ్మకం దేన్ని తెలియజేస్తుంది అంటే భూకంపాన్ని తెలియజేసే ఒక ప్రాచీన కథ అనమాట. భూకంపాలు భూమి యొక్క పలకల కదలికల వల్ల సంభవిస్తాయి. పలకల కదలికల వల్ల భూకంపాలు సంభవిస్తాయి కనుక పలకల యొక్క సరిహద్దులు భూకంపాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉన్న బలహీనమైన ప్రాంతాలు. ఈ బలహీనమైన ప్రాంతాలను భూకంప జోన్లు లేదా ఫోల్డ్ జోన్లు అని కూడా అంటారు. భూకంప జోన్లనే ఫాల్ట్ జోన్లు అని కూడా అంటారు. భూకంప జోన్లు లేదా ఫాల్ట్ జోన్లు అని అంటారు. భారతదేశంలో కాశ్మీర్, పశ్చిమ మరియు మధ్య హిమాలయాలు, మొత్తం ఈశాన్యము, రాణ్ ఆఫ్ కచ్, రాజస్థాన్ మరియు గంగా పరివాహక ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమయ్యే ప్రాంతాలు. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాలు కూడా ప్రమాదంలో ఉన్నాయి. భూ అంతర్భాగంలో కదలికలు భూ ఉపరితలంపై తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. వీటిని భూకంప తరంగాలు అని అంటారు. ఈ తరంగాలను భూకంప లేఖిని సిస్మోగ్రాఫ్ అనే పరికరం ద్వారా నమోదు చేస్తారు. సిస్మోగ్రాఫ్ అనే పరికరము భూకంప లేఖిని సిస్మోగ్రాఫ్ అనే పరికరం భూకంప తరంగాలను నమోదు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ పరికరం భూ ప్రకంపనలు సంభవించినప్పుడు మాత్రమే కంపించే ఒక కడ్డీ లేదా లోలకమే. ఈ కంపించే వ్యవస్థకు పెన్ను అమర్చబడి ఉంటుంది. ఈ పెన్ను దాని కింద కదిలే కాగితంపై భూకంప తరంగాలను నమోదు చేస్తుంది. ఈ తరంగాలను అధ్యయనం చేయడం ద్వారా శాస్త్రవేత్తలు చూపించిన విధంగా భూకంపం యొక్క పూర్తి మ్యాప్ను నిర్మించగలరు. వినాశనానికి కారణమయ్యే దాని శక్తి కూడా వారు అంచనా వేయగలరు.
ఇక్కడ ఇచ్చిన ఈ ఇమేజ్లో మనం చూడవచ్చు లోలకపు గుండు, పెన్ను, తీగ ఈ విధంగా భూకంపం సంభవించినప్పుడు ఈ గీతలు అనేవి వస్తూ ఉంటాయి. దీన్ని బట్టి భూకంప లేఖిని నమోదు చేసే చిత్రాన్ని ఈ విధంగా రూపొందిస్తారు. భూమి లోపలి భాగంలో నుండి ఈ విధంగా భూకంప తరంగాలు వస్తూ ఉంటాయి. ఇది భూకంప కేంద్రం, ఇది భూ ఉపరితలము, భూకంప నాభి, భూకంప తరంగాలు ఇవి. సో ఈ విధంగా మనం చూస్తే అర్థమవుతుంది. సైన్స్లో అనేక ఇతర స్కేళ్ల మాదిరిగానే డెసిబిల్ మరొక ఉదాహరణ. అంటే డెసిబిల్ అనేది ఎలాగో అట్లానే ఈ రిక్టర్ స్కేల్ అనేది రేఖీయమైనది కాదు. అంటే 6 తీవ్రత కలిగిన భూకంపం 4 తీవ్రత కలిగిన భూకంపం యొక్క వినాశకర శక్తికి 1.5 రెట్లు ఎక్కువ శక్తి ఉంటుందని కాదు. వాస్తవానికి 2 పరిమాణం పెరగడం అంటే 1000 రెట్లు ఎక్కువ పరిమాణం వినాశక శక్తి ఉందని అర్థం. అందువల్ల 6 తీవ్రత కలిగిన భూకంపం 4 తీవ్రత కలిగిన భూకంపం కంటే 1000 రెట్లు ఎక్కువ వినాశకర శక్తిని కలిగి ఉంది. ఇంపార్టెంట్ అండి, ఇది చదవకపోతే మాత్రం గుర్తుపట్టలేరు. ఈ లెసన్లో మీరు ఏమి నేర్చుకున్నారు? కొన్ని వస్తువులను ఇతర వస్తువులతో రుద్దడం ద్వారా ఆవేశపూరితం చేయవచ్చు. ఆవేశాలు 2 రకాలు: ధనావేశం మరియు రుణావేశం. సజాతీయ ఆవేశాలు వికర్షించుకుంటాయి, విజాతీయ ఆవేశాలు ఆకర్షించుకుంటాయి. రాపిడి ద్వారా ఉత్పత్తి చేయబడే విద్యుత్ ఆవేశాలను స్థావర ఆవేశాలు అంటారు. రాపిడి ద్వారా ఉత్పత్తి చేయబడే విద్యుత్ ఆవేశాలను స్థావర ఆవేశాలు అంటారు. ఆవేశాలు కదులుతున్నప్పుడు అవి విద్యుత్ ప్రవాహాన్ని ఏర్పరుస్తాయి. ఒక వస్తువు ఆవేశపూరితం చేయబడిందా లేదా అని గుర్తించడానికి ఎలక్ట్రోస్కోపు విద్యుత్ దర్శినిని ఉపయోగించవచ్చు. ఆవేశపూరిత వస్తువు నుండి భూమికి ఆవేశాన్ని బదిలీ చేసే ప్రక్రియను ఎర్తింగ్ అంటారు. మేఘాలు మరియు భూమి మధ్య లేదా వివిధ మేఘాల మధ్య విద్యుత్ ఉత్సర్గ ప్రక్రియ మెరుపులకు కారణం అవుతుంది. మేఘాలు మరియు భూమి మధ్య లేదా వివిధ మేఘాల మధ్య విద్యుత్ ఉత్సర్గ ప్రక్రియ దేనికి కారణమవుతుంది? మెరుపులకు కారణం అవుతుంది. పిడుగుపాటు ప్రాణ మరియు ఆస్తి నష్టాన్ని కలిగించగలదు. తటిద్వాహకాలు మెరుపు ప్రభావాల నుండి భవనాలను రక్షించగలవు. మెరుపు ప్రభావాల నుండి భవనాలను రక్షించగలిగేవి తటిద్వాహకాలు. అకస్మాత్తుగా సంభవించే భూప్రకంపనలను భూకంపం అంటారు. భూపటలం యొక్క లోతైన పొరలలో అలజడి కారణంగా భూకంపం వస్తుంది. ఇమేజ్లో చూపించాను కదా. భూకంపం సంభవించడాన్ని ముందుగా గుర్తించడం సాధ్యం కాదు. భూపలకల సరిహద్దుల వద్ద భూకంపాలు సంభవిస్తాయి. భూపలకల సరిహద్దుల వద్ద భూకంపాలు సంభవిస్తాయి. ఇది భూకంపానికి సంబంధించి క్రింది వానిలో సరైనది సరికానిది ఏది అని అడుగుతారు. ఈ సరిహద్దులను ఫాల్ట్ జోన్లు అంటారు. భూకంపం యొక్క విధ్వంసక శక్తిని రిక్టర్ స్కేలుపై కొలుస్తారు. రిక్టర్ స్కేలు 7 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత కలిగిన భూకంపం ప్రాణాలకు మరియు ఆస్తికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. భూకంపాల నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. 10వ పాఠము దహనము మరియు జ్వాల. ఒక పదార్థం ఆక్సిజన్తో చర్య జరిపి ఉష్ణాన్ని విడుదల చేసే రసాయన ప్రక్రియను దహనం అంటారు. మండే గుణం గల పదార్థాన్ని దహనశీలి పదార్థం అంటారు. దీనిని ఇంధనం అని కూడా పిలవచ్చు. ఒక పదార్థం ఆక్సిజన్తో చర్య జరిపి ఉష్ణాన్ని విడుదల చేసే రసాయన ప్రక్రియను ఏమంటారు? దహనం అంటారు. దీనిని ఇంధనం అని కూడా పిలుస్తారు. మండే గుణం గల పదార్థాన్ని దహనశీలి పదార్థం అంటారు. ఈ దహనశీలి పదార్థాన్ని ఏమంటారు? ఇంధనం అని కూడా అంటారు. సూర్యునిలో కేంద్రక చర్యల వలన ఉష్ణం మరియు కాంతి ఉత్పత్తి అవుతాయి. సూర్యునిలో కేంద్రక చర్యల వలన ఉష్ణము మరియు కాంతి ఉత్పత్తి అవుతాయి. వేసవిలో విపరీత వేడి వలన కొన్ని చోట్ల ఎండుగడ్డిలో మంట ఏర్పడుతుంది. గడ్డి నుండి ఇది చెట్లకు వ్యాపిస్తుంది మరియు చాలా త్వరగా మొత్తం అడవికి మంటలు అంటుకుంటాయి. అలాంటి మంటలను అదుపు చేయడం కష్టం. దీనిని కార్చిచ్చు అంటారు. ఏ కనిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక పదార్థం మండుతుందో దానిని ఆ పదార్థ జ్వలన ఉష్ణోగ్రత అంటారు. ఇప్పుడు ఒక పదార్థం ఏదైనా ఉంది అంటే అది మండడానికి అవసరమైన ఉష్ణోగ్రత ఎంత అంటే దాన్నే జ్వలన ఉష్ణోగ్రతగా చెప్తారు. గది ఉష్ణోగ్రత వద్ద అగ్గిపుల్ల తనంతట తానుగా ఎందుకు మండడం లేదు అంటే ఇప్పుడు ఆ గది ఉష్ణోగ్రత అనేది అగ్గిపుల్ల మండడానికి సరిపోయే ఉష్ణోగ్రత కాదనమాట. అగ్గిపుల్ల చరిత్ర చాలా పురాతనమైనది. పురాతన ఈజిప్టులో 5000 సంవత్సరాల క్రితం గంధకపు అంటే సల్ఫర్లో ముంచిన పైన్ యొక్క చిన్న ముక్కలను అగ్గిపుల్లలుగా ఉపయోగించేవారు. సల్ఫర్లో ముంచిన పైన్ చెట్లు ఉంటాయి కదా, పైన్ చెక్క యొక్క ముక్కలను అగ్గిపుల్లలుగా ఎవరు ఉపయోగించారు అంటే ఈజిప్టులో ఉపయోగించడం జరిగింది. 200 సంవత్సరాల క్రితం మాత్రమే అభివృద్ధి చేయబడింది ప్రస్తుతం ఉపయోగిస్తున్నటువంటి అగ్గిపెట్టె. ప్రస్తుతం ఉపయోగించే అగ్గిపెట్టె ఎప్పుడు? 200 సంవత్సరాల క్రితం. అదే ఈజిప్టులో ఉన్నదైతేనేమో 5000 సంవత్సరాల క్రితం తయారు చేశారు. ఆ అగ్గిపుల్లలు ఎలా అంటే సల్ఫర్లో ముంచిన పైని చెక్క యొక్క ముక్కల్ని ఉపయోగించేవారు. తగిన కలపను ఎన్నుకొని యాంటిమోనీ ట్రైసల్ఫైడ్, పొటాషియం క్లోరైట్ మరియు తెల్ల భాస్వరం వైట్ సల్ఫర్, పొటాషియం క్లోరైట్
యాంటిమోనీ ట్రైసల్ఫైడ్. ఈ పదాలు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే క్లోరేట్, క్లోరైడ్ ఇలా ఇస్తారు కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జామ్లో. ఇది క్లోరేట్, పొటాషియం క్లోరేట్, యాంటిమోనీ ట్రైసల్ఫైడ్. తెల్ల భాస్వరం, వైట్ ఫాస్ఫరస్ మిశ్రమాన్ని కొంత జిగురు మరియు స్టార్చ్లతో కలిపి అగ్గిపుల్ల తలభాగంలో పూస్తారు. గరుకుతలంపై రుద్దినప్పుడు ఘర్షణ వల్ల వచ్చిన ఉష్ణంతో తెల్ల భాస్వరం మండుతుంది. దీనివల్ల అగ్గిపుల్ల దహనం చెందడం మొదలు పెడుతుంది. ఏదేమైనప్పటికీ అగ్గిపెట్టెల తయారీలో పాల్గొనే కార్మికులకు మరియు వినియోగదారులకు తెల్ల భాస్వరం ప్రమాదకరమని నిరూపించబడింది. ప్రస్తుతం మనం వాడుతున్న సురక్షిత అగ్గిపుల్ల తలలో యాంటిమోనీ ట్రైసల్ఫైడ్ మరియు పొటాషియం క్లోరేట్ మాత్రమే ఉంటాయి. అలాగే అగ్గిపెట్టె గరుకుతలం, గాజు పొడి మరియు కొద్దిగా ఎర్ర భాస్వరం. ఈ ఎర్ర భాస్వరం ఎందులో ఉంటుందంటే అగ్గిపెట్టెలో ఉంటుంది. తెల్ల భాస్వరం ఏమో అగ్గి పుల్లలో ఉంటుంది. కానీ ప్రస్తుతం తెల్ల భాస్వరం అనేది డేంజర్ కాబట్టి ఉపయోగించడం లేదు. ఇది చాలా తక్కువ ప్రమాదకరమైనది అనమాట ఎర్ర భాస్వరం. తెల్ల భాస్వరం అయితే చాలా ఎక్కువ ప్రమాదం కలిగినది. అగ్గిపుల్లని గరుకుతలంపై రుద్దినప్పుడు కొంత ఎర్ర భాస్వరం తెల్ల భాస్వరంగా మారుతుంది. అందుకనే ఎర్ర భాస్వరం తెల్ల భాస్వరంగా మారుతుంది కాబట్టి ప్రస్తుతం అగ్గి పుల్లలో తెల్ల భాస్వరాన్ని ఉపయోగించడం లేదు. అగ్గిపుల్ల మన చేతితో టచ్ చేసే అవకాశం ఉంటుంది కదా, సో తయారు చేసే వారికైనా సరే దాన్ని వినియోగించే వారికైనా కానీ దుష్ఫలితాలను ఇస్తుంది కాబట్టి తెల్ల భాస్వరాన్ని ఉపయోగించట్లా. అగ్గి పెట్టెలో అంటే అగ్గిపుల్ల యూజ్ చేసినప్పుడు మాత్రమే ఆ ఎర్ర భాస్వరం అనేది తెల్ల భాస్వరంగా మారుతుంది. ఇది వెంటనే అగ్గిపుల్ల తలలో పొటాషియం క్లోరేట్తో చర్య జరిపి యాంటిమోనీ ట్రైసల్ఫైడ్ను మండించడానికి తగినంత వేడిని ఉత్పత్తి చేస్తుంది మరియు దహనాన్ని ప్రారంభిస్తుంది. నీరు మంటలను ఆర్పే సర్వసాధారణ సాధనం, కానీ నీటిని చెక్క మరియు కాగితం వంటి పదార్థాలు మండుతున్నప్పుడు మాత్రమే ఉపయోగించగలము. విద్యుత్ పరికరాల వంటివి మండుతున్నప్పుడు నీటిని ఉపయోగించినట్లయితే నీరు విద్యుత్ను ప్రవహింపజేసి మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్న వారికి హాని చేసే అవకాశం ఉంది. అలాగే నూనె, పెట్రోల్ వంటి పదార్థాలు మండుతున్నప్పుడు కూడా వాటిని ఆర్పడానికి నీరు పనికిరాదు. నూనె కంటే నీరు బరువుగా ఉంటుంది. ఇది మీకు తెలుసు కదా. అంటే బరువు అంటే ఇక్కడ ఏంటి, నూనె డెన్సిటీ అనేది నీరు కంటే కూడా బరువుగా ఉంటుంది కాబట్టి నీరు నూనె యొక్క అడుగు భాగానికి చేరిపోతుంది. పైనున్న నూనె మండుతూనే ఉంటుంది. క్రింది వానిలో మంటలు ఆర్పడానికి ఉపయోగించడానికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి అంటారు. నూనెతో మంటలు అంటుతున్నప్పుడు లేదా పెట్రోల్తో మంటలు అంటుకుంటున్నప్పుడు ఏంటి, వాటర్ని ఉపయోగించవచ్చా అంటే ఉపయోగించకూడదు. పైనున్న నూనె మండుతూనే ఉంటుంది కదా. విద్యుత్ పరికరాలు మరియు పెట్రోల్ వంటి దహనశీలి పదార్థాలు మండుతున్నప్పుడు వాటిని ఆర్పడానికి కార్బన్ డయాక్సైడ్ ఉత్తమమైనదిగా చెప్పవచ్చు. పెట్రోలు వంటి దహనశీలి పదార్థాలు మండుతున్నప్పుడు ఉత్తమమైనది ఏంటి ఆర్పడానికి మంటలంటే కార్బన్ డయాక్సైడ్. కార్బన్ డయాక్సైడ్ ఆక్సిజన్ కంటే బరువైనది. మంటను అది ఒక దుప్పటిలాగా కప్పివేస్తుంది. ఫలితంగా ఇంధనం మరియు ఆక్సిజన్ మధ్య సంబంధం తెగిపోయి మంట నియంత్రించబడుతుంది. చాలా సందర్భాలలో కార్బన్ డయాక్సైడ్ను ఉపయోగించడం వల్ల కలిగే అదనపు ప్రయోజనం ఏంటంటే అది విద్యుత్ పరికరాలకు హాని కలిగించదు. మనం కార్బన్ డయాక్సైడ్ సరఫరాను ఎలా పొందగలం? అధిక పీడనం వద్ద దీనిని ద్రవంగా సిలిండర్లలో నిల్వ చేయవచ్చు. ద్రవీకృత ఇంధన వాయువు ఎల్పిజి సిలిండర్లలో ఏ రూపంలో నిల్వ చేయబడుతుంది? సిలిండర్ నుండి విడుదలైనప్పుడు కార్బన్ డయాక్సైడ్ ఘనపరిమాణం భారీగా వ్యాకోచించి చల్లబడుతుంది. అందువల్ల ఇది మంట చుట్టూ ఒక దుప్పటి వలె ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇంధనం యొక్క ఉష్ణోగ్రతను కూడా తగ్గిస్తుంది. అందువల్లనే ఇది మంటలను ఆర్పే ఉత్తమమైన పదార్థము. కార్బన్ డయాక్సైడ్ను పొందడానికి అధిక మోతాదులో సోడియం బైకార్బోనేట్ అంటే వంట సోడా లేదా పొటాషియం బైకార్బోనేట్ వంటి రసాయనాల పొడిని ఉపయోగించడం మరొక పద్ధతి. సోడియం బైకార్బోనేటు, పొటాషియం బైకార్బోనేట్ని ఏం పొందడానికి అంటే కార్బన్ డయాక్సైడ్ పొందడానికి ఉపయోగిస్తారు. మంట వద్ద ఈ రసాయనాలు కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తాయి. వీటిని వేయడం వల్ల ఏమవుతుందంట, ఇవి దానిలో నుండి కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేయడం ద్వారా అక్కడ చల్లబరిచి మంటలను ఆర్పివేస్తాయి. గ్యాస్ వేగంగా మండి ఉష్ణం మరియు కాంతిని ఉత్పత్తి చేస్తుంది. ఇటువంటి దహనాన్ని శీఘ్ర దహనం అంటారు. శీఘ్రం అంటే వెంటనే, త్వరగా అని కదా. ఫాస్ఫరస్ వంటి పదార్థాలు గది ఉష్ణోగ్రత వద్ద గాలిలో మండుతాయి. గది ఉష్ణోగ్రత వద్ద గాలిలో మండేది ఫాస్ఫరస్. ఒక పదార్థం ఏ ప్రత్యేకమైన కారణం లేకుండా స్వతహాగా జ్వాలతో మండుటను స్వతసిద్ధ దహనం అంటారు. బొగ్గు, ధూళి యొక్క స్వతసిద్ధ దహన ఫలితంగా బొగ్గు గనుల్లో వినాశకరమైన మంటలు ఏర్పడతాయి. స్వతసిద్ధమైన కార్చిచ్చు అడవిలో మంటలు అంటే కొన్నిసార్లు సూర్యుని వేడి లేదా పిడుగుపాటు కారణంగా సంభవించును. అయితే మానవుల అజాగ్రత్త కారణంగానే అడవుల్లో మంటలు ఎక్కువగా వ్యాపిస్తున్నాయి. అడవులను చూడడానికి లేదా విహారయాత్రకు వెళ్ళి తిరిగి వచ్చే ముందు ముఖ్యంగా చలిమంటలను పూర్తిగా ఆర్పివేయాలి. ఇది మన బాధ్యత అండి. వీడియోస్ చూస్తున్నారు కానీ అండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్లో ఉండే కంటెంట్ మీకు నచ్చుతుంది, ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. తద్వారా ఎక్కువ మందికి వీడియోస్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ క్రొవ్వొత్తి జ్వాలలోని వివిధ ప్రాంతాలు చూసినట్లయితే సంపూర్ణంగా దహనం చెందే బాహ్య ప్రాంతంలో రంగు ఏ విధంగా ఉంటుంది, నీలం రంగులో ఉంటుంది. ఈ కొవ్వొత్తిలో ఉండే మంట నుండి
లాస్ట్ టైం జరిగినటువంటి టెట్ 2 డిఎస్సిలో క్వశ్చన్స్ రావడం జరిగింది 2018 డిఎస్సిలో. అసంపూర్ణంగా దహనం చెందే మధ్య ప్రాంతం ఏ రంగులో ఉంటుంది? పసుపు రంగులో ఉంటుంది. సంపూర్ణంగా దహనం చెందే ప్రాంతం బాహ్య ప్రాంతం, అదే రంగులో ఉంటుంది, నలుపు రంగులో ఉంటుంది. అసంపూర్ణంగా అయితే మధ్య ప్రాంతంలో అది పసుపు రంగులో ఉంటుంది. దహనం చెందని మైనపు ఆవిర్లు గల ప్రాంతం ఏంటి? లోపలి ప్రాంతం, ఇదే రంగులో ఉంటుంది, పసుపు రంగులో ఉంటుంది. ఇక్కడ మనకి నీలం రంగు ఒక్కటే బాహ్య ప్రాంతంలో, అది కూడా సంపూర్ణంగా దహనం చెందే ప్రాంతము. అత్యధిక వేడి ఎక్కడ ఉంటుంది? పై ప్రాంతంలో ఉంటుంది అత్యధిక వేడి భాగం. మధ్యస్థ వేడిమి మధ్యలో ఉంటుంది, అల్ప వేడిమి కింద ఉంటుంది. క్రొవ్వొత్తి మైనము, ఇది కొవ్వొత్తి మైనము. సో ఈ ఇమేజ్ చాలా ఇంపార్టెంట్. ఇంధనం యొక్క కెలోరిఫిక్ విలువను కిలో జౌల్ లేదా కిలోగ్రామ్ అనే ప్రమాణాలలో వ్యక్తపరుస్తారు. కొన్ని ఇంధనాలు కెలోరిఫిక్ విలువలు మనం ఈ పట్టికలో చూడవచ్చు. ఇంధనం యొక్క కెలోరిఫిక్ విలువలను కిలో జౌల్ లేదా కిలోగ్రామ్లలో చూపిస్తూ ఉంటారు, ప్రమాణాలు అనమాట. ఆవు పేడతో చేసిన పిడక యొక్క కెలోరిఫిక్ విలువ 6000 నుండి 8000. చెక్క యొక్క కెలోరిఫిక్ విలువ 17,000 నుండి 22,000. బొగ్గు యొక్క కెలోరిఫిక్ విలువ 25,000 నుండి 33,000 మధ్యలో ఉంటుంది. పెట్రోల్ యొక్క కెలోరిఫిక్ విలువ 45,000. పెట్రోలు, కిరోసిను, డీజిలు ఈ 45,000 ఉంటుంది. తరువాత 50,000 మీథేన్ మరియు సిఎన్జి, ఇవి 50,000. తరువాత ఎల్పిజి 55,000. బయోగ్యాస్ 35,000 నుండి 40,000 మధ్యలో. హైడ్రోజన్ అనేది 1,50,000. అత్యధికంగా కెలోరిఫిక్ విలువ దేనికి ఉంటుంది అంటే హైడ్రోజన్కు ఉంటుంది. అత్యల్ప కెలోరిఫిక్ విలువ దేనికి ఉంటుంది? ఆవు పేడతో చేసిన పిడక. వీటిని మనకి మ్యాచింగ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే క్రింది వానిలో కెలోరిఫిక్ విలువ ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం అని ఈ నెంబర్స్ ఏమీ లేకుండా కేవలం వీటినే ఒక ఆర్డర్లో పెట్టమని అడిగే అవకాశం ఉంటుందన్నమాట. శతాబ్దాలుగా గృహ, పారిశ్రామిక అవసరాలకు ఇంధనంగా కలప ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు దాని స్థానంలో బొగ్గు మరియు ద్రవీకృత ఇంధనం వాయువు అంటే ఎల్పిజి వంటి ఇతర ఇంధనాలను ఉపయోగిస్తున్నాం. కలప సులభంగా తక్కువ ధరకు లభించడం వలన మన దేశంలో అనేక గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇప్పటికీ కలపను ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. అయితే కలపను మండించడం వల్ల చాలా ఎక్కువ పొగ వస్తుంది. ఇది మానవులకు హానికరం అన్నమాట. అలాగే శ్వాసకోశ సమస్యలు కూడా కలిగిస్తుంది. కలపను ఇంధనంగా ఉపయోగించినట్లయితే చెట్ల నుండి లభించే ఉపయోగకరమైన పదార్థాలను మనం నష్టపోతాం. అంతేకాకుండా అడవులు కూడా తగ్గిపోవడానికి కారణం అవుతుంది. చెట్లను నరికివేయడం అడవులు తగ్గిపోవడానికి కారణమవుతుంది. ఇది పర్యావరణానికి చాలా హానికరం. చాలా ఇంధనాలు దహనం చెందినప్పుడు వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తాయి. గాలిలో కార్బన్ డయాక్సైడ్ గాఢత పెరగడం భూతాపానికి కారణం అవుతుంది. భూతాపం అనేది భూ వాతావరణ ఉష్ణోగ్రతను పెంచుతుంది. భూ వాతావరణ ఉష్ణోగ్రతను పెంచడమే భూతాపము. ఇంధనాలు మనం దహనం చెందించినప్పుడు వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుంది కదా. సో కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలో ఉండవలసిన దానికంటే ఎక్కువగా పెరిగితే దాన్నే భూతాపంగా చెప్తారు. దీని ఫలితంగా ఏమవుతుందంటే ధ్రువ ప్రాంతాల్లో హిమనీ నదాలు కరిగిపోతున్నాయి. ఇంకా ఇతర ప్రభావాలను కూడా కలిగిస్తుంది. ఇది సముద్రపు మట్టం పెరగడానికి దారితీస్తుంది. ఇంకా సముద్ర తీర ప్రాంతాల్లో వరదలకు కూడా కారణం. లోతట్టు తీర ప్రాంతాలు శాశ్వతంగా నీటిలో మునిగిపోవచ్చు. ఈ లెసన్లో మీరు ఏమి నేర్చుకున్నారు? గాలిలో మండే పదార్థాలను దహనశీలి పదార్థాలు అంటారు. దహనానికి గాలిలో ఆక్సిజన్ అవసరం. దహన ప్రక్రియలో ఉష్ణం మరియు కాంతి విడుదలవుతాయి. ఒక దహనశీలి పదార్థం ఏ కనిష్ట ఉష్ణోగ్రత వద్ద మండుతుందో దానిని ఆ పదార్థ జ్వలన ఉష్ణోగ్రత అంటారు. దహనశీలి పదార్థాలు చాలా తక్కువ జ్వలన ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి. పదార్థం మండడానికి అవసరమైన కారకాలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కారకాలను తొలగించడం ద్వారా మంటను నియంత్రించవచ్చు. సాధారణంగా మంటలను ఆర్పడానికి నీటిని ఉపయోగిస్తారు. విద్యుత్ పరికరాలు లేదా నూనె వంటి పదార్థాలు మండుతున్నప్పుడు వాటిని ఆర్పడానికి నీరు పనికిరాదు. దహనం పలు రకాలుగా ఉంటుంది. శీఘ్ర దహనము, స్వతసిద్ధ దహనము, ప్రేలుడు. దహనంలో రకాలు: శీఘ్ర దహనము, స్వతసిద్ధ దహనము మరియు ప్రేలుడు. జ్వాలలో 3 రకాలైన ప్రాంతాలు ఉంటాయి: చీకటి ప్రాంతం, ప్రకాశవంతమైన ప్రాంతం, ప్రకాశవంతం కాని ప్రాంతము. జ్వాలలో ఎన్ని ప్రాంతాలు ఉంటాయంటే 3 రకాల ప్రాంతాలు. 1 చీకటి ప్రాంతం, 2 ప్రకాశవంతమైన ప్రాంతం, 3 ప్రకాశవంతం కాని ప్రాంతం. ఆదర్శ ఇంధనానికి అందుబాటు ధర, ఇంధన లభ్యత, త్వరగా దహనం చెందగలగడం, రవాణా సౌలభ్యం, ఇంధన దక్షత వంటి గుణాలు ఉంటాయి. ఇది అధిక కెలోరిఫిక్ విలువను కలిగి ఉంటుంది. ఇది పర్యావరణాన్ని కలుషితం చేసే వాయువులను కానీ అవశేషాలను కానీ ఉత్పత్తి చేయదు. వేరువేరు ఇంధనాలకు వేరువేరు ఇంధన దక్షతలు, ధరలు ఉంటాయి. ఇంధన దక్షతను వాటి కెలోరిఫిక్ విలువ ద్వారా కిలోజౌలు లేదా కిలోగ్రాము ప్రమాణాలలో తెలియజేస్తారు. గాలిలో ఉండే పూర్తిగా మండని కార్బన్ రేణువులు ప్రమాదకరమైన కాలుష్య కారకాలు. ఇవి శ్వాసకోశ సమస్యలను కలుగజేస్తాయి. ఇంధనపు అసంపూర్ణ దహనం వల్ల విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుంది. గాలిలో కార్బన్ డయాక్సైడ్ శాతం పెరుగుదల భూతాపానికి కారణం అవుతుంది. గాలిలో కార్బన్ డయాక్సైడ్ పెరిగితే ఏమవుతుంది? భూతాపం వస్తుంది. బొగ్గు, డీజిల్ మరియు పెట్రోలు వంటి ఇంధనాలు మండినప్పుడు విడుదలయ్యే సల్ఫర్ మరియు నైట్రోజన్ యొక్క ఆక్సైడ్లు ఆమ్ల వర్షాలకు కారణం అవుతాయి. బొగ్గు, డీజిల్, పెట్రోలు వంటి ఇంధనాలు మండించినప్పుడు విడుదలయ్యే సల్ఫర్ మరియు నైట్రోజన్ యొక్క ఆక్సైడ్లు దేనికి కారణమవుతున్నాయి అంటే ఆమ్ల వర్షాలకు కారణమవుతున్నాయి. ఇవి పంటలకు, భవనాలకు, నేలకు హానికరంగా ఉంటాయి.
నెక్స్ట్ చాప్టర్ 11th లెసను నక్షత్రాలు సౌర కుటుంబం. రాత్రిపూట ఆకాశంలో చంద్రుడు అత్యంత ప్రకాశవంతమైన వస్తువు. నక్షత్రాలు, గ్రహాలు, చంద్రుడు, ఆకాశంలో ఉన్న ఇతర వస్తువులను ఖగోళ వస్తువులు అంటారు. ఖగోళ వస్తువులు మరియు సంబంధిత దృగ్విషయాల అధ్యయనాన్ని ఖగోళ శాస్త్రం అంటారు. ప్రాచీన భారతదేశంలో మన పూర్వీకులు ఆకాశాన్ని ఒక క్రమ పద్ధతిలో పరిశీలించారు. ఖగోళ శాస్త్రం అంటే ఖగోళ వస్తువులు మరియు సంబంధిత దృగ్విషయాల అధ్యయనం. ఒక నెలలో కనిపించే చంద్రుని యొక్క ప్రకాశవంతమైన వివిధ ఆకారాలను చంద్రకళలు అంటారు. ఒక నెలలో కనిపించే చంద్రుని యొక్క ప్రకాశవంతమైన వివిధ ఆకారాలనే చంద్రకళలు అంటారు. మన సామాజిక జీవితంలో చంద్రకళలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. భారతదేశంలో దాదాపు అన్ని పండుగలు చంద్రకళల ప్రకారం జరుపుకుంటారు. ఉదాహరణకు చంద్రకళను బేస్ చేసుకుని భారతదేశంలో జరుపుకునే పండుగలు ఏంటి? దీపావళి అమావాస్య రోజున జరుపుతారు. దీపావళి అమావాస్య, బుద్ధ పూర్ణిమ మరియు గురునానక్ పుట్టినరోజులు పౌర్ణమి రోజున జరుపుకుంటూ ఉంటారు. బుద్ధ పూర్ణిమ, గురునానక్ పుట్టినరోజులేమో పౌర్ణమి రోజున, దీపావళి అనేది అమావాస్య రోజున. మహాశివరాత్రి క్షీణిస్తున్న చంద్రుని 13వ రాత్రి. ఏంటంట 13వ రాత్రి, క్షీణిస్తున్న చంద్రుడి యొక్క 13వ రాత్రి జరుపుకునే పండుగ ఏంటి అంటే మహాశివరాత్రి. నెలవంక కనిపించిన మరుసటి రోజున ఈద్ ఉల్ ఫితర్ జరుపుకుంటారు. రంజాన్ జరుపుకుంటారనమాట. ఈద్ ఉల్ ఫితర్ అంటే రంజాన్. ఒక పౌర్ణమి నుండి తదుపరి పౌర్ణమికి మధ్య గల కాల వ్యవధి 29 రోజులు. ఒక పౌర్ణమి నుండి తరువాతి పౌర్ణమికి మధ్య కాల వ్యవధి అంతా 29 రోజులు. 29 రోజుల కంటే కొంచెం ఎక్కువ. అనేక క్యాలెండర్లో ఈ కాలాన్ని నెలగా చెప్తారు. 29 రోజుల కంటే కొంచెం ఎక్కువ. ఇక్కడ సూర్యుడు ఉంటే సూర్యుడి చుట్టూ భూమి, ఈ భూమి చుట్టూ చంద్రుడు, భూమి చుట్టూ చంద్రుడు, భూమి మొత్తం కలిపి ఈ విధంగా సూర్యుడి చుట్టూ తిరగడం అనేది జరుగుతుంది. చంద్రునితో సహా భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని మనం ఈ చిత్రంలో గమనించవచ్చు. మీకు తెలుసా? జూలై 21, 1969. జూలై 21, 1969 ఇది ఏంటి? భారత కాలమాన ప్రకారం అమెరికా వ్యోమగామి అయినటువంటి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొదటిసారిగా చంద్రునిపై అడుగుపెట్టాడు. చంద్రునిపై మొదటిసారిగా అడుగుపెట్టింది ఎవరు అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్. తర్వాత ఎడ్విన్ ఆల్డ్రిన్ రెండవసారి అడుగుపెట్టిన వ్యక్తి. మొదటిసారేమో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అడుగుపెట్టడం జరిగింది. ఎప్పుడు? జూలై 21, 1969. ఇది భారతదేశం యొక్క కాలమానం ప్రకారం. నక్షత్రాలు సూర్యుడి కంటే మిలియన్ల రెట్ల దూరంలో ఉన్నాయి. అందువల్లనే మనకు నక్షత్రాలు బిందువుల వలె కనిపిస్తున్నాయి. నక్షత్రాలు సూర్యుడి కంటే మిలియన్ రెట్ల దూరంలో ఉండడం వలన మనకు బిందువుల వలె కనిపిస్తున్నాయి. సూర్యుడు భూమికి దాదాపుగా 150 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. భూమికి సూర్యుడికి మధ్యలో ఎంత దూరం ఉంది? 150 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉండడం జరిగింది. తదుపరి సమీప నక్షత్రం ప్రాక్సిమా సెంటారి. భూమికి సూర్యుడు మొట్టమొదటిగా సమీపంలో ఉన్నటువంటి నక్షత్రం. సూర్యుడి తర్వాత భూమికి దగ్గరలో ఉన్న నక్షత్రం ఏది అంటే ప్రాక్సిమా సెంటారి. ఇది భూమికి దాదాపుగా 40 బిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇలాంటి పెద్ద దూరాలను కాంతి సంవత్సరం అనే మరొక ప్రమాణంతో తెలుపవచ్చు. కాంతి సంవత్సరం అనేది పెద్ద దూరాలను తెలియచేయడానికి ఉపయోగించే ప్రమాణము. ఇది కాంతి ఒక సంవత్సర కాలంలో ప్రయాణించిన దూరము. కాంతి వేగం సెకనుకు 300,000 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాంతి వేగము సెకనుకు ఎంత ఉంటుందంటే 3 లక్షల కిలోమీటర్ల దూరం అనమాట. 300,000 అన్నాను కదా, 3 లక్షల కాంతి వేగం సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు అని గుర్తుంచుకోండి. కాంతి వేగం సెకనుకు ఎంత? 3 లక్షల కిలోమీటర్లు. ఈ విధంగా భూమి నుండి సూర్యుని దూరం సుమారు 8 కాంతి నిమిషాలు అని చెప్పవచ్చు. ఆల్ఫా సెంటారి దాదాపుగా 4.3 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ ఆల్ఫా సెంటారి దాదాపుగా 4.3 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది అని చెప్పవచ్చు. ధ్రువ నక్షత్రం భూమి యొక్క అక్షం దిశలో ఉంది. ఇది కదులుతున్నట్లుగా కనిపించదు. ధ్రువ నక్షత్రం భూమి యొక్క భ్రమణాక్షానికి దగ్గరగా ఉంది. ఇది కాబట్టి కదిలినట్టు మనకు కనిపించదు. గుర్తించగల ఆకారాన్ని కలిగి ఉన్న ఒక సమూహాన్ని ఏర్పరిచే నక్షత్రాలను నక్షత్ర రాసులు అంటారు. ఏదైనా ఒక ఆకారంగా మనం గుర్తించడానికి ఈజీగా ఉన్నటువంటి సమూహాన్ని ఏర్పరిచే నక్షత్రాలను నక్షత్ర రాసులు అని చెప్తారు. ప్రాచీనులు ఆకాశంలో నక్షత్రాలను గుర్తించేందుకు వీలుగా ఈ నక్షత్ర రాసులు రూపొందించారు. నక్షత్ర రాసుల ఆకారాలు ఆనాటి వారికి బాగా తెలిసిన వస్తువుల్ని పోలి ఉండేవి. రాత్రిపూట ఆకాశంలో కొన్ని నక్షత్ర రాసులు ఈ విధంగా కనిపిస్తాయి. గ్రేట్ బేరు, ఓరియన్, కాస్పియోపియా, లియో మేజర్ ఇవన్నీ మనకు ఆకాశంలో కనిపించే నక్షత్ర రాసుల సమూహాలు. బిగ్ డిప్పర్, ది గ్రేట్ బేర్, సప్తర్షి ఇవి 3 ఒకటేనండి. ఈ రాశిలో 7 ప్రముఖ నక్షత్రాలు ఉంటాయి. బిగ్ డిప్పర్లో ఎన్ని నక్షత్రాలు ఉంటాయి అంటే 7. గ్రేట్ బేర్ అనగా క్రింది వానిలో ఏది? సప్తర్షి అంటే క్రింది వానిలో ఏంటి? ది గ్రేట్ బేర్, బిగ్ డిప్పర్ దీనిలో 7 ప్రముఖ నక్షత్రాలు ఉంటాయి. ఇది గరిట ఆకారము లేదా ప్రశ్నార్థకంలాగా కనిపిస్తుంది. క్రింది వానిలో ఏ నక్షత్ర రాశి గరిట ఆకారంలో ఉంటుంది? ఈ విధమైన ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. కాడలోనేమో 3 నక్షత్రాలు మరియు గిన్నెలోనేమో 4 నక్షత్రాలు ఉంటాయి.
ఇక్కడ మీరు ఇమేజ్లో కనుక పరిశీలించినట్లయితే కాడలో 3 నక్షత్రాలు మరియు గిన్నెలో 4 నక్షత్రాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఈ విధంగా గరిట ఆకారంలో ఉంటుందన్నమాట సప్తర్షి అనేది. అన్ని ప్రాచీన సంస్కృతుల్లో చాలా ఆసక్తికరమైన పౌరాణిక గాథలు వివిధ నక్షత్ర రాశులతో ముడిపడి ఉన్నాయి. సప్తర్షికి బిగ్ డిప్పర్ అనే పేరు కూడా ఉంటుంది. అయితే దీనికి గల కారణం ఏంటి? పురాతన కాలంలో నీరు త్రాగడానికి ఉపయోగించే డిప్పర్ కూడా ఇదే ఆకారంలో ఉండడం చేతన కాబట్టి దానికి బిగ్ డిప్పర్ అనే పేరు కూడా ఉంది. ఉర్సా మేజర్ సప్తర్షి. దిగువ చిత్రంలో చూపిన విధంగా సప్తర్షి అంటే ఏడుగురు ప్రసిద్ధ భారతీయ సాధువులు లేదా ఋషులతో సంబంధం కలిగి ఉంటుంది. ప్రాచీన పురాణాల ప్రకారం సప్తర్షిని ఏర్పరిచిన 7 ఋషులు వేదాల యొక్క శాశ్వతమైన జ్ఞానాన్ని సంరక్షిస్తూ ఉంటారు. ఈ 7 దేన్ని సంరక్షిస్తున్నారంట? వేదాల యొక్క శాశ్వతమైన జ్ఞానాన్ని మరియు దానిని ప్రతి కొత్త యుగంలో ప్రజలకు వివరిస్తూ ఉంటారు. ఎవరు? ఈ సప్తర్షిలో పేర్కొన్న 7 ఋషులు లేదా సాధువులు అనేవారు. వారి పేర్లు మీరు ఇంగ్లీష్లో, ఇక్కడ తెలుగులో 2 భాషల్లో చూడొచ్చు. పులహ, క్రటు, పులస్త్య, అత్రి, అంగీరస, వశిష్ఠ, మరీచి. బిగ్ డిప్పర్ లేదా సప్తర్షితో క్రింది ఏ ఋషికి సంబంధం ఉంది లేదు అని ప్రశ్న అడగవచ్చు. మొరాక్, దుబే, మెగ్రేజ్, ఫెగ్డా, అలియోత్, మైజర్, ఆల్కైద్. ఇవన్నీ ఇంగ్లీష్లో ఉన్న పేర్లు. సో మీరు ప్రతి పేరును నేర్చుకోండి, గుర్తుంచుకోండి. 2 భాషల్లోనూ అవసరమే. 2 ఇంపార్టెంటేనండి. ఒకటి నేర్చుకుని ఒకటి వదిలిపెట్టకూడదు. ధ్రువ నక్షత్రం దక్షిణార్ధగోళం నుండి కనిపించదని గమనించవచ్చు. ధ్రువ నక్షత్రం మనకు ఎక్కడి నుండి కనిపించదు? దక్షిణార్ధగోళం నుండి కనిపించదు. ధ్రువ నక్షత్రానికి సంబంధించి క్రింది వానిలో సరైనది ఏది, సరికానిది ఏది అన్నప్పుడు మనకి ఈ పాయింట్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఉర్సా మేజర్ వంటి ఉత్తరార్ధగోళంలోని కొన్ని నక్షత్ర రాశులు కూడా దక్షిణార్ధగోళంలోని కొన్ని ప్రాంతాల నుండి కనిపించకపోవచ్చు. ఏంటంట? ఉర్సా మేజర్ వంటి ఉత్తరార్ధగోళంలోని కొన్ని నక్షత్ర రాశులు కూడా దక్షిణార్ధగోళంలోని కొన్ని ప్రాంతాల నుండి మనకు కనిపించే అవకాశం ఉండదు అని చెప్తున్నారు. ఓరియన్ అంటే ప్రసిద్ధ నక్షత్ర రాశి. ఇది శీతాకాలంలో సాయంకాల సమయంలో మనం చూడవచ్చు. మనకు ఏ విధంగా అడుగుతారంటే, ఇక్కడ నుండి క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అంటే, శీతాకాలంలో సాయంకాలము లేదా ఉదయం పూట, లేదా వేసవి కాలంలో సాయంకాలము లేదా ఉదయం సమయంలో, ఈ విధంగా అడగచ్చు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఓరియన్ అనేది సాయంకాల సమయంలో, శీతాకాలంలో మనకు కనిపించే ఒక నక్షత్ర రాశి. ఇది ఆకాశంలో అద్భుతమైన నక్షత్ర రాశుల్లో ఒకటి. ఇందులో కూడా 7 లేదా 8 ప్రకాశవంతమైన నక్షత్రాలు ఉంటాయి. ఓరియన్ను హంటర్ అని కూడా అంటారు. ఓరియన్ యొక్క ఇంకో పేరు ఏంటి? హంటర్. నెక్స్ట్ కాసియోపియా అనేది ఆకాశపు ఉత్తర భాగంలో మరొక ప్రముఖ నక్షత్ర రాశి. శీతాకాలంలో రాత్రి యొక్క మొదటి భాగంలో కనిపిస్తుంది. శీతాకాలంలో రాత్రి యొక్క మొదటి భాగంలో కనిపించే నక్షత్ర రాశి ఏంటి అంటే కాసియోపియా. ఓరియన్ అనేదేమో శీతాకాలంలో సాయంత్రం సమయంలో కనిపిస్తూ ఉంటుంది. ఇది చూడడానికి వక్రీకరించిన W ఆకారము లేదా M అక్షరంలో మనకు కనిపిస్తుంది. మీకు తెలుసా, ఒక రాశిలో 5 నుండి 10 నక్షత్రాలు మాత్రమే ఉండవు. ఇది పెద్ద సంఖ్యలో నక్షత్రాలను కలిగి ఉంటుంది. అయితే మనం కంటితో ఒక నక్షత్ర రాశిలోని ప్రకాశవంతమైన నక్షత్రాలను మాత్రమే చూడగలము. నక్షత్ర రాశిని రూపొందించే నక్షత్రాలన్నీ ఒకే దూరంలో ఉండవు. అవి కేవలం ఆకాశంలో ఒకే దృష్టి రేఖలో ఉంటాయి. అంటే ఈ నక్షత్రానికి తర్వాత ఇలా డిస్టెన్స్ అనేది ఇలా సేమ్గా ఉంటుంది అని కాదు. ఇది మొత్తం ఒక నక్షత్ర రాశి అయితే దీనిలో 7 లేదా 8 అని చెప్తున్నాం కదా, 7 ఉంటాయి 8 ఉంటాయి అని పర్టికులర్గా చెప్పడం లేదు. ఇలా కాదు. కానీ మనకి ఈ ఒక నక్షత్ర రాశి ఏదైనా ఉంది అంటే ఆ నక్షత్ర రాశిలో మనకు కంటికి బాగా ప్రకాశవంతంగా, మన కంటితో ఒక నక్షత్ర రాశిలో ప్రకాశవంతమైన నక్షత్రాలను మాత్రమే చూడగలం కదా. సో వాటిని మనం కౌంట్ చేసి చెప్తూ ఉంటాం. ప్లస్ ఒక నక్షత్రానికి ఇంకొక నక్షత్రానికి మధ్యలో డిస్టెన్స్ కూడా ఒకే విధంగా ఉండదు అని చెప్తున్నారు ఈ పాయింట్లో. మీకు తెలుసా, 2006 వరకు సౌర వ్యవస్థలో 9 గ్రహాలు ఉండేవి. ప్లూటో సూర్యునికి అత్యంత దూరంలో ఉన్న గ్రహం. 2006లో అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర సంఘం IAU అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర సంఘం గ్రహం యొక్క కొత్త నిర్వచనాన్ని ఆమోదించడం జరిగింది. ప్లూటో ఈ నిర్వచనానికి సరిపోదు. ఇది ఇప్పుడు సౌర వ్యవస్థ యొక్క గ్రహం కాదు. IAU అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్, అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర సంఘము అని చెప్తారు. ప్రాచీన భారతదేశంలో ఖగోళ శాస్త్రం ఏ విధంగా ఉండేది? దాదాపు 4000 సంవత్సరాల క్రితం రచించిన ఋగ్వేదం ఎన్ని సంవత్సరాల క్రిందట అంటే 4000 సంవత్సరాల క్రిందట రచించారు. దీనిలో ప్రాచీన భారతదేశంలోని ఖగోళ శాస్త్ర అధ్యయనం గురించి ప్రస్తావించడం జరిగింది. ప్రాచీన కాలంలో రచించబడినటువంటి ఏ గ్రంథంలో ఖగోళ శాస్త్రం యొక్క అధ్యయనం గురించి ప్రస్తావించబడింది అంటే ఋగ్వేదము. నేను ఎగ్జామ్లో క్వశ్చన్ ఏ విధంగా వస్తుందో కూడా ప్రతి పాయింట్ దగ్గర చెప్పుకుంటూ వస్తున్నానండి. మీకు గనక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది మరింత మందికి యూజ్ అవ్వడానికి
మీరు సహాయం చేసినట్లు అవుతుంది. చాలామంది భారతీయ పండితులు ఖగోళ శాస్త్రానికి తోడ్పాటునందించారు. అత్యంత ప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్తలలో ఆర్యభట్ట కూడా ఒకరు. ఖగోళ శాస్త్రంపై ఆర్యభట్ట చేసిన కృషిని అతని రచన ఆర్యభట్టీయంలో మనం చూడవచ్చు. ఆర్యభట్టీయం రచించింది ఎవరు? ఆర్యభట్ట. ఖగోళ శాస్త్రంపై ఆర్యభట్ట చేసినటువంటి రచనలు మనకు ఎక్కడ లభిస్తున్నాయి అంటే ఆర్యభట్టీయంలో మనం చూడవచ్చు. అతను 499 CE 23 సంవత్సరాల వయసులో దీన్ని రాయడం జరిగింది. ఆర్యభట్టీయం రచించినప్పుడు ఆర్యభట్ట యొక్క వయసు ఎంత అంటే 23 సంవత్సరాలు. ఆర్యభట్ట తెలిపిన భూమి యొక్క వ్యాసం ప్రస్తుతం తెలిసిన దాని విలువకు దగ్గరగా ఉంది. ఆర్యభట్ట భూమి యొక్క వ్యాసాన్ని తెలియచేస్తే అది ప్రస్తుతం శాస్త్రవేత్తలు కనిపెట్టిన దానికి చాలా దగ్గరగా ఉంది. భూమి అచల అంటే చలించనిది అనే ప్రసిద్ధ అభిప్రాయాన్ని విస్మరిస్తూ ఆర్యభట్ట భూమి గోళమని మరియు దాని స్వీయ అక్షంపై తిరుగుతుంది అని పేర్కొనడం జరిగింది. అతని అంచనాల ప్రకారం భూమి యొక్క భ్రమణకాలం 23 గంటల 56 నిమిషాల 4.1 సెకన్లు. వయసు కూడా 23 సంవత్సరాలు. ఆర్యభట్టీయం రాసినప్పుడు భూమి యొక్క భ్రమణకాలం కూడా ఏం చెప్పాడు? 23 గంటల 56 నిమిషాల 4.1 సెకన్లుగా చెప్పడం జరిగింది. ఇది ప్రస్తుతం తెలిసిన విలువకు చాలా దగ్గరగా ఉంది. చంద్రుడు మరియు గ్రహాలు పరావర్తనం చెందించే సూర్యకాంతి కారణంగా ప్రకాశిస్తున్నాయని అతను సరిగ్గా చెప్పాడు. ఏంటి? చంద్రుడు మరియు గ్రహాలు పరావర్తనం చెందించే సూర్యకాంతి కారణంగానే ప్రకాశిస్తున్నాయని కూడా ఆర్యభట్ట చెప్పడం జరిగింది. క్రింది వానిలో ఆర్యభట్ట యొక్క పరిశోధనకు సంబంధించి సరైనది ఏది, సరికానిది ఏది అని చెప్తారు. సూర్యకాంతి వలనే గ్రహాలు మరియు చంద్రుడు మనకు ప్రకాశంగా కనిపిస్తున్నాయని చెప్పాడు. భూమి యొక్క వ్యాసము సరిగ్గా చెప్పడం జరిగింది నేటి కాలానికి. మరియు భూమి చలిస్తుంది, గోళంగా ఉంటుంది అని చెప్పాడు. భ్రమణ కాలాన్ని దరిదాపుగా అంటే ప్రస్తుత కాలానికి ఉన్న విలువకు చాలా దగ్గరగా చెప్పడం జరిగింది. 23 గంటల 56 నిమిషాల 4.1 సెకన్లు. సో ఇవన్నీ ఆర్యభట్ట చెప్పిన ఖగోళ శాస్త్ర పరిశోధనలు. ఇంకా ఆర్యభట్ట ఏం చెప్పాడంటే సూర్య చంద్ర గ్రహణాలకు శాస్త్రీయ వివరణను కూడా ఇచ్చాడు. భూమి యొక్క నీడ చంద్రునిపై పడడం వలన చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మనకు తెలుసు కదా, పాము మింగింది అలా ఏదేదో కథలు చెప్తూ ఉంటారు. కానీ ఆ టైంలోనే ప్రాచీన కాలంలోనే ఆర్యభట్ట ఇలా కాదు, భూమి యొక్క నీడ చంద్రునిపై పడడం వల్ల చంద్రగ్రహణం ఏర్పడుతుందని చెప్పాడు. చంద్రుని నీడ భూమిపై పడినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఆర్యభట్ట భూమి మరియు చంద్రుని మధ్య దూరాన్ని కూడా కనుగొన్నాడు. ఇది ప్రస్తుతం తెలిసిన విలువకు చాలా దగ్గరగా ఉంది. గ్రహణాల గురించి కూడా ఆర్యభట్ట తెలియజేయడం జరిగింది మరియు భూమి మరియు చంద్రుడి మధ్య దూరాన్ని కనిపెట్టడం జరిగింది. ఆర్యభట్ట CE 476 to 550 మధ్య కాలానికి సంబంధించిన వారు. మంగళయాన్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నవంబర్ 5 2013 నవంబర్ 5 2013లో ఏంటి భారతదేశపు మొట్టమొదటి మార్స్ ఆర్బిటర్ మిషన్ MOM మార్స్ ఆర్బిటర్ మిషన్ మంగళయాన్ను ప్రారంభించారు. ఇది సెప్టెంబర్ 24 2014న అంగారకుడి యొక్క కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టబడింది. సెప్టెంబర్ 24లోనేమో అంగారకుడి యొక్క కక్షలో ప్రవేశపెట్టబడింది. నవంబర్ 5వ తారీఖునేమో దీన్ని ప్రయోగించడం జరిగింది. తొలి ప్రయత్నంలోనే అలా చేసిన మొట్టమొదటి దేశం ఏంటి అంటే భారతదేశము. భూమి యొక్క భూమధ్య రేఖ గురించి బాగా తెలుసు. మనకు భూమి యొక్క భూమధ్య రేఖ గురించి బాగా తెలుసు కదా. భూమధ్య రేఖ యొక్క తలాన్ని భూమధ్య రేఖా తలం అంటారు. భూమధ్య రేఖ యొక్క తలాన్ని ఏమంటారు? భూమధ్య రేఖా తలం అంటారు. భూమి సూర్యుని చుట్టూ తిరిగే తలాన్ని భూమి యొక్క కక్ష్యాతలం అంటారు. భూమి యొక్క కక్ష్యాతలం అంటే ఏంటి? భూమి సూర్యుని చుట్టూ తిరిగే తలము. అయితే ఈ రెండు తలాలు 23.5 డిగ్రీల కోణంలో ఒకదానికొకటి వాలుగా ఉన్నాయి. ఏంటంట 23.5 డిగ్రీల కోణంలో ఒకదానికొకటి వాలుగా ఉన్నాయి. దీని అర్థం ఏంటి? భూమి యొక్క అక్షము దాని కక్ష్యాతలానికి 66.5 డిగ్రీల కోణంలో వాలి ఉంటుంది. భూమి యొక్క అక్షమేమో దాని కక్ష్యాతలానికి 66.5 డిగ్రీల కోణంలో వాలి ఉంటుంది. భూమధ్య రేఖా తలము మరియు భూమి యొక్క కక్ష్యాతలము ఈ రెండు తలాలు 23.5 డిగ్రీల కోణంలో ఒకదానికొకటి వాలుగా ఉంటాయి. ఈ ఇమేజ్లో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుందన్నమాట. భూమి యొక్క వాలుగా ఉన్న అక్షంపై తిరుగుతూ ఉంటుంది. భూమి ఇట్లా వాలుగా ఉన్న ఒక అక్షంపై ఇలా తిరుగుతూ ఉంటుంది, కొంచెం వాలుగా ఉంటుంది కదా. ఒక పెద్ద నీటి కొలనులో శనిగ్రహం ఉన్నట్లు ఊహించుకుంటే అది తేలుతుంది. నీటి కొలనులో శనిగ్రహం ఉంటే అదేమవుతుంది? తేలుతుంది. ఎందుకు తేలుతుందంట? అన్ని గ్రహాలలో అత్యంత తక్కువ సాంద్రత కలిగి ఉన్న గ్రహం, అందులోనూ ఇది సాంద్రత నీటి కంటే కూడా తక్కువగా ఉంటుంది. నీటి కంటే కూడా తక్కువ సాంద్రత కలిగిన గ్రహం ఏది అంటే శనిగ్రహం. అనేక తోకచుక్కలు క్రమం తప్పకుండా మన కంటికి కనిపిస్తూ ఉంటాయి. అలాంటి తోకచుక్కల్లో ఒకటే ఈ హేలీ తోకచుక్క. హేలీ తోకచుక్క అనేది దాదాపుగా 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. ఇది చివరిసారిగా 1986వ సంవత్సరంలో కనిపించింది. ఇది ఆల్రెడీ అడిగారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్.
తోకచుక్కల గురించి మూఢనమ్మకాలు పేర్కొనండి అని అడుగుతారు. క్రింది వానిలో తోకచుక్కలకు సంబంధించిన మూఢనమ్మకాల్లో ఉన్నదేంటి, లేనిదేంటి అని అడగచ్చు. కొంతమంది ప్రజలు తోకచుక్కలను యుద్ధాలు అంటూ వ్యాధులు, వరదలు వంటి విపత్తులకు దూతలని అనుకుంటారు. అయితే ఇవన్నీ అపోహలు, మూఢనమ్మకాలు. తోకచుక్కలు కనిపించడం అనేది సహజ సిద్ధమైన దృగ్విషయం. దీనికి మనం భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఉల్కాపాతాలు. భూమి తోకచుక్క యొక్క తోకని దాటినప్పుడు ఉల్కల సమూహాలు కనిపిస్తాయి. వీటిని ఉల్కాపాతాలు అంటారు. ఉల్కాపాతాలు ప్రతి సంవత్సరం తప్పకుండా సంభవిస్తాయి. ఒక సైన్స్ దినపత్రిక నుండి లేదా ఇంటర్నెట్ నుండి ఇవి ఎప్పుడెప్పుడు కనిపిస్తాయో తెలుసుకోవచ్చు. ఉల్కాపాతం అంటే ఏంటి? కొన్ని పెద్ద పెద్ద ఉల్కలు పూర్తిగా ఆవిరైపోకముందే భూమిని చేరగలవు. భూమిని చేరే పదార్థాన్ని ఉల్కాపాతం అంటారు. భూమిని చేరే పదార్థాన్ని ఏమంటారు? ఉల్కాపాతం అని అంటారు. భారతదేశం అనేక కృత్రిమ ఉపగ్రహాలను తయారు చేసి ప్రయోగించింది. ఆర్యభట్ట భారతదేశపు తొలి కృత్రిమ ఉపగ్రహం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మనకి బాగా తెలిసిన క్వశ్చన్. ఇన్సాట్, IRS, కల్పన-1, ఎడ్యూసాట్ మొదలైనవి ఇతర భారతీయ ఉపగ్రహాలు. రిమోట్ సెన్సింగ్ అంటే దూర ప్రాంతం నుండి సమాచారాన్ని సేకరించడం అని అర్థం. రిమోట్ సెన్సింగ్ అంటే ఏంటి? దూర ప్రాంతం నుండి సమాచారాన్ని సేకరించడం. ఈ లెసన్లో మీరు ఏమి నేర్చుకున్నారు? చంద్రకళలు సంభవించుటకు కారణం ఏమిటంటే సూర్యుని కాంతి పరావర్తనం చెందించే చంద్రుని యొక్క భాగాన్ని మాత్రమే మనం చూడగలము. నక్షత్రాలు కాంతిని స్వయంగా ఉద్గారించే ఖగోళ వస్తువులు. మన సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. నక్షత్రాల యొక్క దూరాన్ని కాంతి సంవత్సరాలలో వ్యక్తీకరించడం సౌకర్యవంతంగా ఉంటుంది. నక్షత్రాలు తూర్పు నుండి పడమరకు కదులుతున్నట్లుగా మనకు కనబడతాయి. నక్షత్రాలు తూర్పు నుండి పడమరకు కదులుతున్నట్లు మనకు కనిపిస్తాయి. ధ్రువ నక్షత్రం భూమి నుండి చూస్తే నిశ్చలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ధ్రువ నక్షత్రం భూమి నుండి చూస్తే నిశ్చలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకు? భూమి యొక్క భ్రమణాక్షం దిశకు దగ్గరగా ఉండడం వల్ల. గుర్తించదగిన ఆకృతులలో కనిపించే నక్షత్రాల సముదాయాలను నక్షత్ర రాశులు అంటారు. సౌర వ్యవస్థ 8 గ్రహాలను కలిగి ఉండడంతో పాటు గ్రహశకలాలు, తోకచుక్కలు మరియు ఉల్కలకు ఆతిథ్యం ఇచ్చింది. ఒక ఖగోళ వస్తువు చుట్టూ మరో ఖగోళ వస్తువుని ఉపగ్రహం అంటారు. ఒక ఖగోళ వస్తువు చుట్టూ తిరిగే మరొక ఖగోళ వస్తువుని ఉపగ్రహం అంటారు. చంద్రుడు భూమికి సహజ ఉపగ్రహం చంద్రుడు. కొన్ని గ్రహాలు కూడా సహజ ఉపగ్రహాలను కలిగి ఉంటాయి. రాత్రిపూట ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం ఏంటి? శుక్రుడు. బృహస్పతి సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం బృహస్పతి. అత్యంత ప్రకాశవంతంగా కనిపించే గ్రహము శుక్రుడు. కృత్రిమ ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరుగుతాయి. అవి చంద్రుని కంటే చాలా దగ్గరగా ఉంటాయి. కృత్రిమ ఉపగ్రహాలని వాతావరణ సూచనలకు, సుదూర సమాచార ప్రసారము, రిమోట్ సెన్సింగ్ల కొరకు ఉపయోగిస్తారు. ఈ వీడియోతో మనకు 8th క్లాస్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు మరియు మీకు తెలుసా ఏదైనా పట్టికల్లో ఇచ్చిన ప్రతి అంశం కూడా కవర్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుంది. ఇంకా షేర్ చేయండి.